ఈ బాబు కోసమే అనమాట మేడం ఇన్వెస్ట్ చేసి 5 lakhs పైన పోగొట్టుకున్నారు. సో మీకు కూడా తెలిసి ఉండొచ్చు, మనం వీడియోస్లో చూస్తున్నాం, పోలీసులు మనం చాలా అవేర్నెస్ తీసుకురావడానికి చాలా చెప్తున్నారు. కానీ మీరు ఎలా ఈ వీళ్ళ చేతికి చిక్కారు? హైయెస్ట్ అమౌంట్ చూస్ చేసుకోవద్దు అనేసి అన్నారు. ఎందుకంటే మేము ఫస్టే హైయెస్ట్ అమౌంట్ చూస్ చేసుకుంటే వాళ్ళు మాకు హైయెస్ట్ రిటర్న్ ఇవ్వాలి కదా. అట్లా ఇవ్వకుండా లాజిక్ పాయింట్ అట్లా ఇవ్వకుండా ఉండడానికి ఆల్ విత్డ్రా అని కొట్టండి అని అన్నారు. అయితే ఆ వెబ్సైట్ ఎట్లుంటుంది అంటే వాళ్ళు అట్లా క్రియేట్ చేస్తారు. మనం విత్డ్రా కొట్టగానే విత్డ్రా అని కొట్టగానే అది ఇట్లా ఓపెన్ అయ్యి క్లోజ్ అయిపోతుంది యాప్ వెబ్సైట్. సో ఇండియా అనేది పెట్టుకొని ఇంత నడిపించారు. 1,75,000 ట్యాక్స్. తర్వాత పోలీస్ స్టేషన్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక ఫార్మేట్ ఇవ్వగానే ఏ సందీప్ సేమ్ మన ఫార్మేటే ఇది. చాలా మంది మేము వెళ్ళిన రోజే 30+ కేసెస్ వచ్చినాయి. మీరు ఏదో రాంగ్ చేసినారని మళ్ళీ 30,000 వేయించుకున్నారంట. మొత్తం 11 lakhs ఆమె కట్టింది. ఇంకొకరు నార్త్ వాళ్ళు వచ్చారు, ఇద్దరు సిస్టర్స్. వాళ్ళు ఏంటంటే 40 lakhs. అయ్యో. తర్వాత సెకండ్ హైయెస్ట్ వచ్చేసి 42 lakhs ఉన్నారు. 1 crore ఒక IT పర్సన్. సో IT అంటే మనం అనుకుంటాం ఇక్కడ ఏం చదువుకొని వాళ్ళు ఏం తెలీదు, సో వాళ్ళు పెట్టారు అనుకుంటాం. కానీ ఇంత చదువుని అన్నారు అని అంటే 99% ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నారు. ఇది కూడా టెలిగ్రామ్ త్రూ నుంచే ఇవన్నీ సోర్సెస్ అనమాట. టెలిగ్రామ్ లోనే గ్రూప్స్ క్రియేట్ చేసి మనల్ని ఆ గ్రూప్ లో వేసేసి టెక్నాలజీ వల్ల స్కామ్స్ అన్ని ఇంత. అదే టెక్నాలజీ పెరిగిందని ఆనందపడాలో, ఇలాంటి జరుగుతూ మనమే మోసపోతున్నామని బాధపడాలో. వాళ్ళందరూ మేము అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ FIR అవన్నీ తీసుకొని మళ్ళా ఛానల్ వెళ్ళిన తర్వాత అన్నీ మేము ఇన్స్టాగ్రామ్లో గ్యాదర్ చేసుకున్నాం కదా. సో దీంట్లో హైయెస్ట్ అమౌంట్ వచ్చేసి మా గ్రూప్లో 1 crore. మాకైతే అందరు అదే ఒక లేడీ మా హస్బెండ్ తెలియదు అన్న సూసైడ్ చేసుకోవాలని ఉంది అని అంటే నేను రెగ్యులర్ గా కాల్ మాట్లాడుతూ వద్దమ్మా చేసుకోకు, ఏదో ఒక దారి దొరుకుతుంది, మనం చూద్దాం అంటే ఒకరిని ముంచి గనక అది మన ఇంటికి బియ్యం కొనుక్కుంటే అది మన ఒంటికి అస్సలు మంచిది కాదు, మన ఫ్యామిలీకి అంతకంటే మంచిది కాదు. నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నేను మీ యాంకర్ రెబ్కా. అయితే ప్రస్తుత కాలంలో చాలా క్రైమ్స్ అనేవి జరుగుతున్నాయి. వీటన్నిటిని పక్కన పెడితే మనకి తెలిసి కొంతమంది మోసపోతున్నారు, తెలియక కొంతమంది. సో సైబర్ నేరగాళ్ళ చేతిలో చిక్కినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నాం కదా, అందులో నేను కూడా ఒకటి. అయితే ఇలాంటి విషయమే మధ్య రీసెంట్గా నేను ఒకటి చూసాను. శ్రావణి అండ్ సందీప్ దంపతులు. వీళ్ళు ఏంటంటే వాళ్ళు సంపాదించుకున్న అమౌంట్లో కొంత దాచుకొని ఇలా ఒకవేళ ట్రేడింగ్లో పెడితే ఇంకొంచెం వస్తుంది కదా అన్న ఒక ఉద్దేశంతో పెడితే మొత్తం 10,000 కాదండి, 1000, 10,000 కాదు, ఏకంగా 5 లక్షల పైన అమౌంటే సైబర్ నేరగాళ్ళు వాళ్ళ చేతి చిక్కించుకున్నారు. మరి ఈ విషయాన్ని తలుచుకున్నప్పుడు నాకు నిజంగా చాలా బాధ అనిపించింది వాళ్ళ విషయం తలుచుకుంటే. ఎందుకనంటే ఎంతో కష్టపడి సంపాదించుకుంటాం కదా, అసలు ఈ విషయం గురించి ఏంటి, అసలు ఏం జరిగింది, చాలా మందికి అవేర్నెస్ కావాలి. అందుకని వాళ్ళిద్దరిని ఈరోజు మన స్టూడియోకి తీసుకొచ్చేసాను, మాట్లాడతాము. అండి. సో ఎందుకు మీరు ఈ విషయాన్ని చూసుకుంటే ఇప్పటి వరకు చాలా జరిగాయి. సో మీకు కూడా తెలిసి ఉండొచ్చు, మనం వీడియోస్లో చూస్తున్నాం, పోలీసులు మనం చాలా అవేర్నెస్ తీసుకురావడానికి చాలా చెప్తున్నారు. కానీ మీరు ఎలా ఈ వీళ్ళ చేతికి చిక్కారు? అంటే ఎలా అంటే ఇప్పుడు మేము కూడా నేను వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. కొద్దిగా లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మీ ఇద్దరిని లవ్ మ్యారేజ్ చేసుకున్నాక మేము 5 years అయ్యింది. పాండమిక్లో అందరికి జాబ్ లూజ్ అయ్యాయి. సో కొన్ని ఉంటాయి మాకు కూడా అప్పులు, ఎవరికైనా మిడిల్ క్లాస్ వాళ్ళకి ఉంటాయి కదా. సో దాంట్లో తినేమిందంటే తిని ఇంట్లోనే ఉంటుంది. మేము తర్వాత మాకు జాబ్ లూజ్ అయిన తర్వాత ఆ ఫేజ్ అంతా చూసిన తర్వాత అంటే డబ్బులు చాలా ఇంపార్టెంట్ అని చూసింది. మనకు డబ్బులు లేకపోతే కష్టము. ఎందుకంటే నాకు ఒక టైంలో జాబ్ లేదు, బట్ స్టిల్ ఐఎమ్ గెటింగ్ సమ్వేర్, ఏదో ఒకటి చేసుకొని మనీ తెస్తున్నాను. దీనంటది ఇంత కష్టమా డబ్బులు? ఎందుకంటే ఒక ఫేజ్ మేము మంచిగా చూసాము,
పాండమిక్ ముందు. తర్వాత ఇదంతా అయిపోయేసరికి తిని ఏమైపోయింది, ఒక మెంటల్ స్ట్రెస్ లాగా వచ్చేసింది ఇద్దరికి. ఓకే. మా బాబు పుట్టాడు, ఫస్ట్ బర్త్డే చేయలేకపోయాము. అరే అప్పుడు మనీ అంత లేకుండేది మాది, లేకపోయేసరికి ప్రెషర్ అయిపోయింది. సెకండ్ బర్త్డే వస్తుంది, ఆ ప్రెషర్లో మాకు ఇంకా డబ్బులు కావాలి, సేవింగ్ చేసాము, దీన్ని డబ్బులు చేసుకుంటే అన్న దాంట్లో ఉన్నామన్నమాట. సో మాకు ఇప్పుడు క్విక్ ఏదైనా పెట్టినా కానీ 9 to 10 months నుంచి పడుతుంది మాకు అది పెంచాలంటే. ఈ క్విక్గా అనేసరికి ఒకటి ఏమందంటే, నేను ఎక్కడ జాబ్ చేయాలంటే వాడిని వదిలి ఎలా చేస్తావు అన్నాను. సడన్గా ఏమైంది, నాకు పార్ట్ టైం ఇది ఎప్పుడో మెసేజ్ వస్తుంది, స్కిప్ చేస్తున్నాను. సడన్గా నాకు మెసేజ్ వచ్చింది, ఐ వాజ్ వర్క్ ఫ్రమ్ హోమ్ అది. సడన్గా మెసేజ్ వస్తే ఇట్లా వర్క్ ఫ్రమ్ హోమ్ రివ్యూస్ ఇవ్వాలి, గూగుల్ రివ్యూస్. అది కూడా గూగుల్ రివ్యూస్ ఏంటి అని అంటే, ఇప్పుడు మన బుద్ధ స్టాచ్యూ ఉంటుంది హైదరాబాద్, అలాంటివి. అంటే వాళ్ళు ఏమంటారంటే, మన ఇండియాని డెవలప్ చేయడానికి ఆ రివ్యూస్ ఇవ్వాలి అని అలా ఇలాంటి ట్రాప్. అయితే ఈయనది చేస్తావా అని అంటే చేస్తాను, అంటే ఈజీగానే ఉంది కదా, 5 star రేటింగ్ ఇచ్చి మనం చిన్న క్యాప్షన్ ఇచ్చేసి వాళ్ళకి స్క్రీన్ షాట్ తీసి మనము అది జాబ్ అనమాట మనది, మీకు అర్థమైంది కదా. సో ఆ స్క్రీన్ షాట్ తీసి వాళ్ళకి పంపిస్తే మనకి అట్లా 3 times చేసినాక 150 rupees మన అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తారు. అట్లా 3 tasks ఇస్తాడు అనమాట. ఒకటి ఇది ఇస్తాడు, గోల్కొండ ఇస్తాడు, అట్లా బెంగళూరుది కానీ తాజ్మహల్ ఇస్తాడు. మనం అనిపిస్తుంది తాజ్మహల్ రివ్యూ వీడికి ఏమొస్తుంది అనేసి, కానీ అక్కడ ఏంటంటే ఇక ఉంటారు కదా వీళ్ళు, సరే నేను చేసుకుంటాను అని అంటే ఇచ్చాను అనమాట. ఇచ్చేసరికి నాది వర్క్, నేను బెడ్రూమ్లో వర్క్ చేసుకుంటాను, తిన హాల్లోకి వెళ్ళింది, నేను చూస్తాను అని అంటే ఇక ఫస్ట్ డే అంతా చేశారు. అయితే రివ్యూస్ చేసేటప్పుడు కూడా మేము అడిగామన్నమాట, అసలు ఎందుకు ఈ రివ్యూస్ అంటే, ఇది మన ఇండియాని చాలా తక్కువగా చేస్తున్నారు కదా, మన ఇండియాని డెవలప్ చేయడానికి మన ఉన్న హోటల్స్ కానివ్వండి, మన ప్లేసెస్ కానీ అన్నీ కూడా మేము 5 star రేటింగ్ ఇచ్చి వాటి పెంచుతున్నాము. సో అందుకనే మన ఇండియా ప్లేస్ వాల్యూ అనేది పెంచుతున్నారు అని ఇంకోటి చెప్పేసి. ఏంటంటే అక్కడ మేము చూస్తుంటాం అనమాట. చూస్తే రివ్యూస్ 5 star ఇవ్వాలని ఏమన్నది, అక్కడ మెసేజ్ పెడుతుంది తను. అన్ని మెసేజ్లోనే, ఇవి కాల్లో ఉండరు మనకి, వాట్సాప్లో పింగ్ చేస్తారు ఫస్ట్. వాట్సాప్ కూడా ఆ నెంబర్ కాల్ చేస్తే తర్వాత కాల్ చేస్తే లేదు వాళ్ళది కాదు వేరేది, అది మనం ఆ టైంలో చూడము. ఇంకోటి ఏంటంటే ఒక ప్రొఫైల్ ఇచ్చారు, ఆమె ప్రొఫైల్ రిసెప్షనిస్ట్ అంటారు. మనం జనరల్గా జాబ్స్ అంటే ఏమంటాము, లింక్డ్ఇన్లో కొడతాం, లింక్డ్ఇన్లో సర్చ్ చేసి ఆ పేరు లింక్డ్ఇన్లో వచ్చింది, తను మేనేజర్ TCS అని ఆ ప్రొఫైల్ని వాడారు అనమాట. అసలు నేను ఇక్కడ పేరు చెప్పను, అదే ఫేక్, మనం ఇమీడియట్గా చెప్తాం కదా, ఓకే ఇది. ఇంకోటి ఏంటి, PB డిజిటల్స్ అని చెప్పారు మాకు కంపెనీ పేరు చెప్పి తను చెప్పారు. నేను అడిగాను తిని అడిగింది అప్పటికి ఏంటి అని అంటే, తను ఇక్కడ కూడా చేస్తుంది అక్కడ కూడా చేస్తుంది అని కూడా చెప్పారు తినకి. అలా అయిందనమాట. అలా అయ్యేసి ఏం చేస్తారు, స్లోగా ట్రాప్ చేస్తారు. తర్వాత టెలిగ్రామ్ కి పంపిస్తారు మనల్ని. టెలిగ్రామ్ లో ఒక కోడ్ ఇస్తారు ఇండివిజువల్ గా. ఎవరంటే వాళ్ళు, మనం పార్ట్ టైం అనగానే మనం ఏం అనుకుంటాం, 150 వస్తున్నాయంటే ఫ్రెండ్స్ కి కూడా రిఫర్ చేసి చేసుకోవచ్చు అనుకుంటాం కదా. సో అట్లా కాదు, వాళ్ళు మన పర్సనల్ గా ఎవరైతే వాట్సాప్ కి మెసేజ్ చేస్తారో వాళ్ళు మనకి ఇండివిజువల్ కోడ్ అనేది ఒకటి ఇస్తారు. ఆ కోడ్ ని తీసుకెళ్లి మనం టెలిగ్రామ్ లో ఒకరికి మెసేజ్ చేయమంటారు. మాకు దుర్గా మాధురి అన్న ఒక నేమ్ వచ్చింది, ఆమెకి ఆ మెసేజ్ చేస్తే ఆమె మా బ్యాంక్ డీటెయిల్స్ అడుగుతుంది. అవి సేవ్ చేసుకున్న తర్వాత గూగుల్ రివ్యూస్ ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది. ఒక డే మొత్తం మార్నింగ్ 9 to 6, 7 o'clock వరకు ఉంటుంది ఈ జాబ్. 25 minutesకి ఒక టాస్క్ ఉంటుంది. అట్లా 24 tasks ఉంటాయి. ఫస్ట్ 4 tasks మాత్రం గూగుల్ రివ్యూస్ ఉంటాయి. తర్వాత 4th, 5th taskలో ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ది ఉంటుంది. ఓకే. అయితే వీళ్ళు ఇన్ని 150 వేసినారు కదా, సో ఇన్వెస్ట్మెంట్ వచ్చేసరికి మనం ఏమనుకుంటామంటే, ఆల్రెడీ వాళ్ళు అందులో స్క్రీన్ షాట్స్ పెడతా ఉంటారు, మాకు వచ్చినాయి చిన్న అమౌంటే కదా దాన్ని డబల్ చేసి ఇస్తున్నారు. ట్రేడింగ్ లో పెడితే ఈ మధ్య మనం అడ్వర్టైజ్మెంట్ లో దాంట్లో చూస్తూ ఉంటాం కదా, ట్రేడింగ్ లెవెల్ పెరుగుతా ఉంది, ఇంత ప్రాఫిట్ వచ్చిందని. సో ఇది నిజమే అనుకుని ఫస్ట్ 2000 ఇన్వెస్ట్ చేయండి, మీరు న్యూ కమ్మర్ కాబట్టి హైయెస్ట్ అమౌంట్ చూస్ చేసుకోవద్దు అనేసి అన్నారు. ఎందుకంటే మేము ఫస్టే హైయెస్ట్ అమౌంట్ చూస్ చేసుకుంటే వాళ్ళు మాకు హైయెస్ట్ రిటర్న్ ఇవ్వాలి కదా. అట్లా ఇవ్వకుండా అట్లా ఇవ్వకుండా ఉండడానికి వాళ్ళు ఏం చేస్తారంటే, ఫస్ట్ పాయింటే సెలెక్ట్ చేసుకోండి. ఫస్టే 2000 ఆప్షన్ ఉంటుంది, తర్వాత 5000, తర్వాత 9000, తర్వాత 12000, 1 lakh, అట్లా 2 lakh, 3 lakh, 4 lakh వరకు ఉంటుంది. మొత్తం ఫస్ట్ ఎంత పెట్టారు? 2000. తర్వాత 2000 తర్వాత మేము నెక్స్ట్ 9000 పెట్టినాం. సో 9000 పెట్టినప్పుడు రిటర్న్ వచ్చింది లేదు, రాలేదు. 2000 అక్కడ గేమ్ స్టార్ట్ అవుతుంది అన్నమాట. 2000 చేసినప్పుడు ఏం చేస్తారంటే, అది ముందు రోజు అనమాట. మాకు మనం ఇన్వెస్ట్ చేసిన 5 minutes లోనే మనకి 2800 అకౌంట్ లో వేసేస్తారు. అంటే ఇమ్మీడియట్ అయ్యారు. ఇక్కడ ఏముంటదంటే, మనకి ఏం చేస్తారంటే ఒక లింక్ ఇస్తారు. ఈ లింక్ లో వెళ్ళి మనం ఒకటి రిజిస్టర్ చేసుకోవాలి మన మెయిల్ ఐడీస్. మళ్ళీ మన మెయిల్ ఐడీస్ ఏమున్నాయంటే వాళ్ళకి పాస్వర్డ్స్ అన్నీ వెళ్ళిపోతాయి. వాళ్ళ అప్లికేషన్ అది మనకు తెలియదు. ట్రేడింగ్ యాప్ సేమ్, ఇప్పుడు కొన్ని ట్రేడింగ్ యాప్స్ ఉన్నాయి కదా, బిట్ కాయిన్, థండర్ వన్ ఒక లింక్ ఇస్తాడు. అది
లింక్ ఇచ్చి దాంట్లో చేసుకోమంటాడు. ఈజీ రిజిస్ట్రేషన్, వెళ్ళి మన నేమ్ ఇచ్చి సబ్మిట్ కొట్టేస్తే రిజిస్టర్ అయిపోతుంది పాస్వర్డ్ తోటి. ఐడి సేమ్ లైక్ దాంట్లో ఇన్స్టాగ్రామ్ ఏం చేస్తాడంటే ఐడి పాస్వర్డ్ ఇచ్చుకోవాలి మనం దాంట్లో. గో అండ్ బై 2000 పెట్టి 2 minutes కి పెట్టమంటే ఆ 2 minutes లో 2800 అయిపోతుంది. నువ్వు క్లిక్ ఆన్ విత్డ్రాల్ అంటాడు. విత్డ్రాల్ చేయగానే వాళ్ళ దగ్గరనే ఉంటుంది, అది మన అకౌంట్ లో డబ్బులు వచ్చేస్తాయి అనమాట. 2800 అది అనగానే నమ్మినాం కదా. నెక్స్ట్ ఏం చేస్తాం, సేమ్ నెక్స్ట్ డే అయింది మాకు. మేము అది చూసినాక మేమిద్దరం ఇంకా డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ మంత్ మార్చ్ లో లియన్ బర్త్డే ఉందన్నమాట. సో మనకి 800 ప్రాఫిట్ వచ్చింది 5 minutes లోనే. మనకి 25 minutes గూగుల్ రివ్యూస్ ఇస్తే 5 minutes లో 800 ప్రాఫిట్ వచ్చింది, ప్లస్ 150s వచ్చినాయి కదా. సో మనము ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం ఈసారి, మన దగ్గర ఎట్లాగో కొంచెం అమౌంట్ ఉంది కదా, దాన్ని అంతా ఇన్వెస్ట్ చేసి తెచ్చుకుందాం అనేసి 9000 ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నాం. కానీ ఇన్వెస్ట్ చేసే టైంకి మాకు అమౌంట్ పోలేదన్నమాట, మళ్ళీ మా అకౌంట్ కే వచ్చేసినాయి. మాకు అప్పుడు కూడా అర్థం కాలేదు, దేవుడే ఆపిండు అసలు మమ్మల్ని ఆ టైం. ఓకే, మీరు వేసినప్పుడు మళ్ళీ క్యాన్సిల్ అయిపోయింది. మేము ఆగేది ఉండే అప్పటికి అనుకున్నాం ఇద్దరము, ఏంటి దేవుడే అని చెప్తుంటా వద్దా అని అనుకుంటున్నాము. సరే 9000 పేమెంట్ చేయకు, 5000 పేమెంట్ చేయి, సెకండ్ స్టెప్ లో వెళ్దాం, అప్పుడే థర్డ్ స్టెప్ కి జంప్ అవ్వడం ఎందుకు అనేసి అన్నాం. కానీ అప్పుడు అది రీట్రై కొట్టగానే అమౌంట్ వెళ్ళిపోయింది. అంటే నేనేమన్నానంటే, నీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది, మోసం కానివ్వు, ఒక 10-20,000 మనం మోసపోయినా బేర్ చేయగలుగుతాం. నేను ఇది మోసమైన ఏది అంటే వి వర్ టూ మైండెడ్. అయితే ఏమనుకున్నామంటే, నువ్వు వేసేసేయి, పోయినా పర్లేదు, నువ్వు చూసుకోవాలని అన్నాను. అదే అనేసి నేను ఇక్కడ వచ్చాను. ఇక నెక్స్ట్ స్టార్ట్ అనమాట గేమ్. 9000 అంటారు, 12,600 చూపిస్తారు. ఇప్పుడు ఇంకో మర్చెంట్ టాస్క్ ఉంటుంది అంటారు, మళ్ళీ దాంట్లో సబ్ టాస్క్లు అనమాట. మర్చెంట్ టాస్క్ ఉంటుంది, ఇంకొక 30,000 వేయాలంటే ఏడ్ చేస్తూనే ఉంటాను. మళ్ళీ 3 plans ఇచ్చారు వాళ్ళు. ఫస్ట్ ఆప్షన్ 30,000 ఉంది, తర్వాత 50, తర్వాత 80. ఈ మూడిట్లో మాకు తక్కువ అనిపించింది 30. సో ఒకటేసారి 30 పెట్టాలంటే కూడా మాకు గ్రూప్ లో ఇంకా ఇద్దరు యాడ్ చేస్తారు, వాళ్ళే మనకు తెలియదు. ఆ టైంలో వాళ్ళు అంటారు, నేను ఐ విల్ గో ఫర్ 2 lakh అంటాడు. అంటే హైయెస్ట్ చూస్ చేసుకుంటాడు. ఒక అమ్మాయి ఉంటుంది అనమాట, అమ్మాయిలా బిహేవ్ చేస్తారు. నాకు ఇది తెలియదండి, కొత్తగా ఉంది నాకు ఇది, నేను ఎంత పెట్టాలో అర్థమవుతలేదు అని అంటే, ఏది పెట్టినా ముగ్గురు డిస్కస్ చేసుకుని సేమ్ అమౌంట్ పెట్టాలి. వాడు ఏం చేస్తాడు, 2 lakh అనేస్తాడు. అరే ఇదేంటి అనేసరికి ఏమంటుంది, నాకు అంత తెలియదు, నేను తక్కువ పెడతాను అని చాట్ అవుతూనే ఉంటుంది. మనం మ్యానిపులేట్ చేస్తుంటారు అట్లా. అయితే సడన్ గా ఏమైపోతుంది, మనం అంత పెట్టలేం కదా, ఏం చేసింది 30 ఎంత వేసింది. ఇక వాళ్ళ చెల్లికి ఫోన్ చేసేసి, నువ్వు నాకు 30,000 వేసే అని చెప్పి ఆ 30,000 వాళ్ళ చెల్లితో వేయించుకొని వేసేసింది. నాకు తెలియదు అప్పటికి. ఇక మేము ఆ 30,000 తెచ్చుకోవడానికి నెక్స్ట్ 2 lakh, తర్వాత 1,75,000 స్టెప్స్ ఉంటాయి అనేసి అనుకున్నాం. కానీ 4 steps ఉన్నాయంట. నెక్స్ట్ ఫస్ట్ 30 వేసినాం కదా, తర్వాత మళ్ళీ అది వేయించిన తర్వాత 30 మాత్రం ట్రేడింగ్ చేపిస్తారు. ట్రేడింగ్ చేపించి ప్రాఫిట్ వచ్చిన మనీ వాళ్ళ మనకి ఏదైతే ట్రేడింగ్ వెబ్సైట్ ఉంటుందో దాంట్లోనే మనీ చూపించారా, ప్రాఫిట్ వచ్చిన అమౌంట్ చూపించారు. స్క్రీన్ షాట్స్ కూడా పోర్టల్లో ఉంటుంది అన్ని. దాంట్లో మనకి మన ప్రాఫిట్స్ అంతా మాకు 9 lakh చేంజ్ వరకు వెళ్ళిపోయింది. ఓకే, అంటే తప్ప ఆడితే రాదు అని చెప్పేసి మనతోటి బై అప్ అని పెట్టిస్తారు. 5 minutes ఆగాలి, కౌంట్ డౌన్స్ ఉంటాయి, కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. కౌంట్ డౌన్ అయిపోయిన తర్వాత ఏదన్నా కావచ్చు, కానీ వీఆర్ ఎక్స్పర్ట్స్, మీకు ఖచ్చితంగా డబ్బులు వస్తాయి అంటాడు వాడు. ఇవన్నీ మెసేజ్ కాన్వర్సేషన్ లో. ఇవాళ రేపు మనకి మెసేజ్ లో ఎంత అడిక్ట్ అయిపోయాము, కమ్యూనికేషన్ ఫోన్స్ కన్నా మెసేజ్ ఫట్ చేస్తాం కదా, ఇది వాడు క్యాచ్ చేసుకుంటాడు అనమాట. ఓకే, అయితే సందీప్ గారు, నార్మల్ గా మీకు 2000 వేసినప్పుడు 2800 వచ్చాయి అన్నారు కదా, 9000 వేసినప్పుడు అమౌంట్ ఏం రాలేదు. 30,000 వేసినప్పుడు దాని తర్వాత నుంచే 4 steps అన్నారు కదా, 4 steps లో ఫస్ట్ స్టెప్ 30,000, సెకండ్ స్టెప్ 80,000, థర్డ్ స్టెప్ 2 lakhs, ఫోర్త్ స్టెప్ ఇంకా ఇన్వెస్ట్ చేయమంటే మేము ఇంకా చేయలేదు. అప్పటికి అక్కడికి 2 lakhs వేసేసారా? 2 lakhs వేసినాం, లోన్ తీసి పెట్టి 2 lakhs వేసినాం లాస్ట్ కి. అయితే ఎలా చేస్తారు తెలుసా, ఇప్పుడు మా తోటి ఫస్ట్ 9,000 వేయించారు కదా, దాంట్లో పర్చేస్ చేపిస్తారు, దాంట్లో బిట్ కాయిన్ ని పర్చేస్ చేపిస్తారు. చేపించినప్పుడు 12,600 వస్తుంది. రాగానే మాకు ఫస్ట్ అయితే ముందు 2,000 అయితే 2,800 ఇచ్చారు, అలాగే ఒక అకౌంట్లోకి చూపిస్తాడు, అక్కడ విత్డ్రాల్ అని ఉంటుంది, కొట్టేస్తే మాకు 2,800 వచ్చింది. సేమ్ ఇలా అలాగే మాకు ఇచ్చేస్తాడేమో అనేసి వేసింది. కానీ ఏం చేస్తాడు, అక్కడ హోల్డ్ చేస్తాడు. ఏంటి మాకు ఇవ్వరా అని అడిగింది చాట్లో. లేదు ఇవ్వరు, ఇప్పుడే మీకు ఇంకో మర్చెంట్ టాస్క్ ఉంటుంది కదా, అది కూడా చేసి 3 అయితేనే ఇస్తారు అని అంటే ఈమె అడిగింది మెసేజ్లో, ఏంటి 3 కాదు, నేను ఇక్కడ క్విట్ అవ్వాలనుకుంటున్నా అంటే, ఇక్కడ క్విట్ అయితే ఇది రాదు, ఇంకా అమౌంట్ ఇవ్వము, ఇంకా మీరు వదిలేసినట్టే వెళ్ళిపోవచ్చు. ఇంకా అప్పుడు ఏం చేయాలి అర్థం కాక ఇన్వెస్ట్ చేసేద్దాం అని చెప్పి అప్పటికప్పుడు లోన్ తీసుకొని
ఫస్ట్ వీళ్ళ Loan చెల్లిది amount 30,000 పెట్టేసినాం. వేసింది, అవును. తర్వాత అది రాబట్టుకోవడానికి చెల్లికి ఇవ్వాలి కదా, అది రావాలన్న ప్రెషర్లోకి వెళ్ళిపోయి నేను ఏమన్నాను, సరే ఏంటి అసలు నీకు వద్దు ఇది అని అంటే లేదు వేద్దామని అంటే అప్పటికి మళ్ళీ 2 lakhs నేను లోన్ తీసుకున్నాను. అందరూ అంటారు లోన్ అంత తొందరగా ఎట్లా వస్తుంది అని అంటే ఆల్రెడీ ప్రీ అప్రూవ్డ్ లోన్స్, నేను వర్క్ చేస్తాను కదా, నా అకౌంట్కి ప్రీ అప్రూవ్డ్ లోన్స్ ఉంటాయి నాకు, అంటే వితౌట్ డాక్యుమెంట్ మినిట్స్లో వస్తాయి నాకు. నాకు చెప్పాను కదా నాకు నాకు డబ్బా అన్నది అయిపోయింది నాకు ఆ టైంలో. అయితే నేను ఏం చేస్తాను, ఫస్ట్ తినే సెలెక్ట్ చేసుకున్నాను. మళ్ళీ వాళ్ళు ఏమంటారు ట్యాక్స్ కట్టాలి అది అని అంటే నేను తీసుకుని తిడుతున్నాను. ఇంకా మెసేజ్లో నేను కూడా ఏంటి ఏమైనా ఉందా, ట్యాక్స్ అంటే టీడీఎస్ వర్క్ చేసే వాళ్ళు మాకు తెలుసు, టీడీఎస్ కట్టే వస్తుంది లేదా తర్వాత కట్టుకునే ఛాన్స్ ఉంటుంది మాకు, ఏం మాడుతున్నా అంటే నా నుంచి లాగేసుకుంది, నువ్వు ఇట్లా అంటే వాళ్ళు ఏమన్నా అసలు అంటే వాళ్ళతో ఇప్పుడు మనం ఆర్గ్యూ చేస్తే వాళ్ళ మన మనీ వాళ్ళకి ఇవ్వరు కదా, అందుకే నేను నన్ను తిట్టద్దు వాళ్ళని ఏమనద్దు, ఎందుకంటే మన మనీ అంతా వాళ్ళ వెబ్సైట్ లో ఉంది కదా, అది విత్డ్రా చేసుకునే వరకు ఆగాలి, మనము పేషెన్స్ తో ఉండాలనేసి నేను ఈయన తిట్టద్దు. ఎందుకంటే తినక అట్లా ట్యూన్ చేశారనమాట మెసేజ్ లో అంతా. సో నేను అడిగాను ట్యాక్స్ ఎందుకు కట్టాలండి అనేసి అంటే సిటిజన్స్ అందరు కట్టాలండి, మనము ఇండియాలో ఉంటున్నప్పుడు ట్యాక్స్ అనేది కంపల్సరీ కదా అనేసి అన్నారు. సో ఇండియా అనేది పెట్టుకొని నడిపించారు. 1,75,000 ట్యాక్స్, 1,75,000 ట్యాక్స్ అంట 30%. 70,000 ట్యాక్స్. ఓ నో, ఇవి కూడా కట్టారు కట్టాము. మరి ఈ అమౌంట్ రావాలంటే ట్యాక్స్ తో పాటు రిటర్న్ ఇస్తామన్నారు. నేను అదే అడిగిన, ట్యాక్స్ కట్టమంటున్నారు మళ్ళీ వేసిన దానికి డబుల్ అయింది కదా, అక్కడ ఆ డబుల్ అయిన అమౌంట్ కి 30% ఆఫ్ ట్యాక్స్ కట్టాలన్నమాట. ఆ డబ్బుని విత్డ్రాల్ చేసుకోవాలంటే ఆ డబ్బు కూడా మళ్ళీ మాకు టీడీఎస్ రూపంలో 24 hours లో మళ్ళీ మాకు రిటర్న్ బ్యాక్ అవుతుందని చెప్తారాడ. అసలు ఇదంతా మోసం అని మీకు ఎప్పుడు తెలిసింది? మొత్తం అమౌంట్ అంతా ట్యాక్స్ కట్టిన తర్వాత తెలిసింది నాకు. ట్యాక్స్ ముందే తెలుస్తుంది, నేను ఏం చేస్తున్నాను సైడ్ బై 1930 కాల్ చేస్తున్నాను. ఎందుకంటే తిన చెప్దామంటే తిన నన్ను చూస్తుంది, నువ్వు ఎవరికి అడగకు అని, నేను ఫ్రెండ్స్ అడుగుతున్నా డబ్బులు అడుగుతున్నా అని చెప్పి పక్కకు వచ్చాను. ఎందుకంటే తిను ఆ మెంటల్ స్టేటస్ ఎట్లా అయిపోయిందంటే మొత్తం వాళ్ళు ఆవహించినట్టు అనమాట, మొత్తం ట్యూన్ చేస్తున్నారు అనమాట. ఎక్కడ చెప్పాలన్నా అర్థం అవుతుంది. వాళ్ళు చేసేది కూడా చాలా ప్రొఫెషనల్ గా ఉంటది, ఎక్కడ కూడా ఇది ఫేక్ వెబ్సైట్, ఇది ఫేక్ తొందర పెడుతుంటారు అనమాట. 25 minutes ఉంది మెసేజ్, ఇంకా 5 minutes లో మీ డబ్బులు పోతాయి లేకుంటే అని మీకు ఆ ప్రెజర్ తీసుకొస్తున్నారు. నేను 1930 కాల్ చేస్తుంటే మా బ్యాడ్ లక్ ఏంటో కానీ 1930 కలవట్లేదు మాకు నంబరు. ఒకవేళ మేము పోలీస్ స్టేషన్లో అదే చెప్పాము, ఒకవేళ 1930 కలిసి ఉంటే ఏదన్నా మాకు 2 lakh 1,75,000 ఏదో కొద్దిగా సేవ్ అయ్యేది. అప్పటికి వాళ్ళు ఏమన్నారంటే మాకు 1,75,000 కట్టింది కదా, అప్పుడు కూడా ఇవ్వనన్నారు మాకు, తప్పు జరిగింది మీ వల్ల, మీరు ఇప్పుడు దీంట్లో 60% అంటే విత్డ్రా చేసుకోమని చెప్పారు. చెప్పిన తర్వాత నేను మా అకౌంట్ డీటెయిల్స్ అన్ని ఇచ్చి విత్డ్రా చేసిన. ఆ విత్డ్రాల్ కూడా ఒక స్టెప్ రూపంలో చెప్పిండ్రు అనమాట. ఫస్ట్ మీరు విత్డ్రాకి 3,000 కొట్టండి, 3,000 కొట్టిన తర్వాత మళ్ళీ 2 lakhs పెట్టండి, 2 lakhs కొట్టిన తర్వాత మళ్ళీ మిగతా ఏమైతే రిమైనింగ్ అమౌంట్ ఉందో అది ఆల్ విత్డ్రా అని కొట్టండి అని అన్నారు. అయితే ఆ వెబ్సైట్ ఎట్లుంటది అంటే వాళ్ళు అట్లా క్రియేట్ చేస్తారు, మనం విత్డ్రా కొట్టంగానే విత్డ్రా అని కొట్టంగానే అది ఇట్లా ఓపెన్ అయ్యి క్లోజ్ అయిపోతుంది యాప్ వెబ్సైట్. మనం ఏమనుకుంటాం మన నెట్ ప్రాబ్లం అయిందేమో, అది ఓపెన్ అయ్యి క్లోజ్ అయింది, మన డీటెయిల్స్ తీసుకోలేదేమో అని నేను మళ్ళీ మన డీటెయిల్స్ టైప్ చేసి మళ్ళీ 3,000 అని కొట్టిన తర్వాత వాళ్ళకి ఇక్కడ ఏమైంది, మేము చెప్పిన ప్రాసెస్లో మీరు చేయలేదు, మేము ఏం చెప్పినాము ఫస్ట్ 3,000 తర్వాత 2 lakhs తర్వాత రిమైనింగ్ చెప్పినాం, కానీ మీరేం చేసిరు ఫస్ట్ 3,000 తర్వాత 3,000 కొట్టినారు అంటే మీ వెబ్సైట్ ప్రాబ్లం ఉంది అనేసి. అంటే కాదు, మీరు ఇప్పుడు రాంగ్ చేసినారు కదా, ఈ టోటల్ అమౌంట్కి మాకు మొత్తం 3,50,000 చేంజ్ మాకు ఇప్పుడు కట్టండి అనేసి అన్నారు. మళ్ళీ ఇంకా మొత్తం కలిపి 9 lakhs చేంజ్ మాకు, అంటే ఒక 10 లక్షలకి ఒక 10,000 తక్కువ అనుకోండి, ఇంకా 10 లక్షలు ఇస్తామని చెప్పేసి అన్నారు. ఇంకా మా దగ్గర అమౌంట్ లేదు, బ్యాంక్ లో మొత్తం నిల్ అయిపోయింది, ఇంకా 3,50,000 ఎక్కడికి వెళ్ళి కట్టాలని ఇంకా మేము డిసైడ్ అయ్యి వాట్సాప్ సైబర్ క్రైమ్ వాట్సాప్ నంబర్స్ లో అన్ని వీళ్ళ స్క్రీన్ షాట్స్ అవన్నీ తీసి కంప్లైంట్ చేసేసినాము ఆన్లైన్ లో. మీరు అప్పటికైనా ఒకవేళ ఇదంతా ఇది కాకపోతే వేసేసి ఉండేవారు మీ మిస్సెస్ కదా. మళ్ళీ మేము కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా నేను మనీ వేసిన, నాకు కంప్లైంట్ ఇచ్చాక కూడా ఏమంటది తెలుసా, అంటే నేను మాట వినలేదు అసలు. 10,000 వేస్తే మీరు రేపటి వరకు హోల్డ్ చేస్తాం, లేకపోతే ఇప్పుడు మన అమౌంట్ ఉన్నాయి కదా దాంట్లో 9 lakhs ఉన్నాయి మన అమౌంట్, జీరో చేసేస్తానంటే తిని ఎలా అయిపోయిందంటే అమౌంట్ చూస్తుంది అక్కడ, అది జీరో అయిపోతే ఎలా ఉంటుంది సడన్ గా మన బ్యాంక్ బ్యాలెన్స్, ఇప్పుడు మనకు డైలీ మంత్లీ శాలరీ పడుతుంది, మనకి సడన్ గా జీరో అయిపోతే అవి దాంట్లో ఇప్పుడు 9 lakhs తీసుకుంటాను తీసుకొని సరే మీరు ఏం కాకండి నేను 10,000 ఇస్తాను అంటే, శ్రావణి 10,000 ఇస్తే పోతే శ్రావణి అంటే 1,000 నువ్వు 10,000 ఎక్కువ ఇన్ని పోయినా 10,000 ఎక్కువ అంటే సరే 10,000 వేసాము. వేసిన తర్వాత 3,50,000 ఏమన్నారు,
నేను అప్పుడే అన్నాను ఇక నైట్ అంతా చూసుకుని యూట్యూబ్లో వెతుకుతున్నాను ఎవడన్నా చేస్తే ఈమెకు చూపిస్తాము ఆ వీడియో చూస్తే మన అవేర్నెస్ వస్తుందని వెతుకుతే టైంకి నాకు ఒక్క ట్యూబ్ దొరకట్లేదు, నా చేతులు వణుకుతున్నాయి ఇట్లా సర్చ్ చేస్తుంటే అవ్వట్లేదు. తర్వాత నేను పడుకున్నాను, ఇట్లా పడుకొని ఇట్లా చూసుకుంటూ ఎందుకు మళ్ళీ యూట్యూబ్లో ఓపెన్ చేశాను, సజెషన్లో వచ్చింది ఒక ఆమెది 80K వ్యూస్ ఉన్నాయి. నేను ఇమ్మీడియట్ ఎంత హ్యాపీ అయిపోయానంటే దొరికింది ఒకటి అనేసి నేను చూడలేదు, చూపించేసాను మీకు షాని నేను చూసాను చూడు. కానీ వాళ్ళది కొంచెం డిఫరెంట్. ఇది మాది వచ్చేసి గూగుల్ రివ్యూస్ కదా, కొంతమంది ఏమో ఇన్స్టాగ్రామ్ లో ప్రొఫైల్ లైక్ చేయాలి, వాళ్ళ ప్రొఫైల్ ని మీ స్టోరీలో పెట్టుకొని ప్రమోట్ చేయాలి అని, యూట్యూబ్లో వెళ్ళి సబ్స్క్రైబ్ చేయాలి, వాళ్ళకి కింద కమెంట్స్ చేయాలి, స్క్రీన్ షాట్ తీసి పంపించాలి, లేదంటే ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయాలి, అట్లా డిఫరెంట్ స్కామ్స్. ఇవన్నీ ఒక 3 స్టెప్స్లో చేసిన తర్వాత లాస్ట్కి మళ్ళీ వాళ్ళు వచ్చేది ఇన్వెస్ట్మెంట్ దగ్గరికి. ఓకే, ట్రేడింగ్ దగ్గరికి వస్తుంది. ఎంత ప్రాసెస్ చేసినా మనకి ఏ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఇచ్చినా లాస్ట్ కి మనల్ని ఇన్వెస్ట్మెంట్ చేయమంటారు. కొంతమందికి స్పాటిఫై లో మొత్తం సాంగ్ ని స్క్రీన్ షాట్ డిఫరెంట్ ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ లైక్ చేయమంటారు కొంతమందికి, లేదా యూట్యూబ్ లో ఏదైనా వీడియో లైక్ డిఫరెంట్, అది ట్రాప్ చేయడానికి అంతే. ఇక ఇట్ లాస్ట్ ఏమైంది, ఈమెకి నైట్ 12 o'clock నేను వీడియో చూపించిన తర్వాత దీనికి చెప్పాను అని ఇది ఫేక్ అర్థమైందా నీకు అని అంటే, అవునా నిజంగానా అని అంటారు. మళ్ళీ ఏంటి నెక్స్ట్ ఏంటి అని అంటే నమ్మలేదు, పెడదాము ఇంకా 3-5 ఎవరినైనా అడుగుదాం అనేసి అన్నాం. మేడం నిజంగా మేడం మీరైతే ఇంకా 3 lakhs అంటే అప్పుడు ఓనో నా బాబు బర్త్డే వస్తుంది, ఒకవేళ వీడియో దొరకకపోతే మీరు నిజంగా పెట్టుండేవారు. అదే ఇంకా అప్పటికి వినండి నాది, అంటే నాకు ఎవరు డబ్బులు ఇవ్వలేదు, ఇచ్చుంటే పెట్టేదాన్ని. నేనేం చేసుకున్నాను, ఇక ఈమె ఇట్లా చేస్తుంటే లాస్ట్ కి అవునా అంటే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇద్దాము, వాళ్ళు కట్టమంటే కడదామని అంటే నన్ను సీరియస్గా ఇట్లా చూసింది. ఇంకా చూసేసి నువ్వు నన్ను ఇప్పుడు పోలీస్ స్టేషన్ తీసుకెళ్తావా, వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు, నా మొత్తం పోతుంది వాల్యూ, నన్ను తిడతారు, నువ్వు నాకు చెయ్యొద్దు. ఇప్పుడు కూడా ఏంటంటే మేము వీడియో పెట్టేటప్పుడు కూడా కింద కమెంట్స్ వస్తాయి కదా, అన్నిటికీ ట్యూన్ చేయాలి ఫస్ట్ దీన్ని, ఎందుకంటే మీకు తెలుసు కదా ఒక లేడీ ఎలా ఉంటుంది, ఒక ఉమెన్ బయటికి రావాలంటే ఎలా ఉంటుందని. అందరి ఇళ్ళల్లో ఎలాగో నాకు కూడా అలాగే. నేను ఇక ట్యూన్ చేస్తుంటే వద్దు నేను పోలీసుల దగ్గర రాను, వాళ్ళు సరిగ్గా ఇవ్వరు, సపోర్ట్ చేస్తారు, నన్ను తిడతారు అది అని అంటే, కాదు సైబర్ క్రైమ్ అనేది డిఫరెంట్ వింగ్ అది ఇదని చెప్పి తీసుకెళ్తుంటే మేము తర్వాత నేను మార్నింగ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. అక్కడ వెళ్తే లేదు సార్ మీది 2 lakh బిలో అయితే లోకల్ పోలీస్ స్టేషన్స్ సైబర్ వింగ్ ఉంటుంది, లేదా మీరు హెడ్ ఆఫీస్కి వెళ్ళాలి, అది మాకు నియర్ బై ఎల్బీ నగర్లో ఉంది. సో మేము ఏం చేసామంటే ఎల్బీ నగర్కి వెళ్ళాలంటే ఇప్పుడు 10 తీసుకుని వెళ్తుంటే మీరు చెప్తే నవ్వుతారో కింద ఎవరైనా కమెంట్స్లో తిడతారో మాకు తెలియదు, కానీ కింద వెళ్తుంటే సందీప్ నాకు ఇప్పటికీ నమ్మకం ఉంది, ఆ 3.5 వేస్తే ఆమె డబ్బులు ఇస్తుంది, పొయ్యే లోపు ఒకసారి ఆలోచించి సందీప్ అంటది. నేను ముంగట డ్రైవింగ్ చేసుకుంటా కళ్ళు ఇట్లా తిరుగుతున్నాయి మేడం నాకు, ఓరి దేవుడా. అంటే ఇక్కడ అంటే మైండ్ అంతలా మానిపులేట్ చేసేసారు వాళ్ళు. నేనే కదా మిస్టేక్ చేసింది అక్కడ. వాళ్ళు ఏం చెప్పినారు, ఫస్ట్ 3 ఇంకా తర్వాత 2 lakh కొట్టమన్నారు. నేనే కదా తప్పు చేసింది, 3 కొట్టాను, నా వల్లనే ఈయనకి లాస్ వచ్చిందని చెప్పి నేను ఎట్లన్నా ఈయనకి మనీ ఇచ్చి నేను ప్రూవ్ చేసుకోవాలి నాది నేను పెట్టేయమని చెప్పిన. ఇప్పుడు అనుకుంటారు నన్ను లాస్ చేసి ఇప్పుడు మొగుడిని ముంచాలని చూస్తుంది అని కూడా అనుకుంటారు కొంతమంది. అది కాదు పాయింట్ ఇక్కడ, నన్ను సేవ్ చేయాలన్న పాయింట్ ఇక్కడ. తను అరే తీసుకోవాలి చేయాలి వస్తాయి ఇంకా నమ్మకం. అంటే మనం ఒకటి నెవర్ గివ్ అప్ అన్న ఒక ఫార్ములా ఉంటుంది కదా మేడం, అది ఇక్కడ అప్లై చేయొద్దు అసలు. నెవర్ గివ్ అప్, ప్లీజ్ గివ్ అప్ హియర్. గివ్ అప్ ఎక్కడ దొరికితే ఇలాంటి స్కామ్లలో ఎప్పుడు గివ్ అప్ అయితే అప్పుడు. తర్వాత పోలీస్ స్టేషన్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక ఫార్మేట్ ఇవ్వగానే ఏ సందీప్ సేమ్ మన ఫార్మేటే ఇది. చాలా మంది మేము వెళ్ళిన రోజే 30+ కేసెస్ వచ్చినాయి. సేమ్ మా స్కామ్ లో 2 members ఉన్నారు దాంట్లో. ఆమె మేము ఇప్పుడు చెప్పినాం కదా మాకు ఎక్స్ట్రా 3-5 lakh కట్టమన్నారు అని చెప్పి, ఆ అమౌంట్ కూడా కట్టేసింది. అది కట్టేసిన తర్వాత మీరు ఏదో రాంగ్ చేసినారని మళ్ళీ 30,000 వేయించుకున్నారంట. మొత్తం 11 lakhs ఆమె కట్టింది. మేము ఇక్కడ 5 lakhs తో ఆగిపోతే ఆమె 11 lakhs వరకు కట్టింది. సేమ్ స్కామ్. ఉప్పలే అంట తనది కూడా. నార్త్ వాళ్ళు వచ్చారు 2 sisters, వాళ్ళు ఏంటంటే 40 lakh. అయ్యో, వాళ్ళ డాడీ ఆర్మీ అంట, రిటైర్ అయ్యాడంట. సో ఆ అమౌంట్ తీసుకొని ఏదైనా చేద్దామని చెప్పేసి వాళ్ళ సిస్టర్ ఏం చేసింది, మొత్తం ట్రేడింగ్ లో పెట్టి ఆ అమౌంట్ అంతా కూడా పోయింది. 42 lakhs 40 lakhs. ఓకే, అయితే మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు ఎలాంటి ప్రాసెస్ ఇచ్చారు మీకు? అంటే ఫస్ట్ ఏంటంటే ఇది ఇమ్మీడియట్ సైబర్ క్రైమ్ కి రిపోర్ట్ చేయాలి. ఏదైనా మనం వీడియో చూస్తున్నాం మీ ఛానల్స్ లో కానీ యూట్యూబ్ ఛానల్స్ చాలా వస్తుంది ఫస్ట్ సైబర్ క్రైమ్. కానీ మాకు ఆ రోజే సైబర్ క్రైమ్ రెస్పాండ్ అవ్వలేదు మాకు. నెక్స్ట్ డే నేను పోలీస్ స్టేషన్కి వెళ్తే చెప్పాను మీరు సైబర్ క్రైమ్ చేయాలి అని అంటే, ఫస్ట్ పిఎస్కి వెళ్ళినా కానీ మనం రిపోర్ట్ ఇక్కడ చేయాలి. చేయాలంటే ఇమ్మీడియట్ మళ్ళీ మార్నింగ్ అంటే 24 hours కదా, మాకు అరౌండ్ 11:30కి ఆ టైం నుంచి స్టార్ట్ అయింది. మధ్యాహ్నం నుంచి స్టార్ట్ చేశారు దీనికి. అయితే 11:30 కాబట్టి ఫస్ట్ అమౌంట్ వేసింది అని చెప్పి నేను 9:30కి కాల్ కలిసింది.
ఇమ్మీడియట్ వాళ్ళు వాట్సాప్ నెంబర్లో హాయ్ పెట్టారు, డీటెయిల్స్ అన్ని పంపండి, స్క్రీన్ షాట్స్ పంపండి అనేది అన్నారు. ఇమ్మీడియట్ చేయగానే ఏమైందంటే బ్లాక్ చేయడానికి ట్రై చేస్తారు, అంటే అమౌంట్ ఉందా లేదా, వాళ్ళ అకౌంట్ ఫ్రీజ్ చేస్తారు. మనకు ఒకటి అక్నాలజ్మెంట్ నెంబర్ ఇమ్మీడియట్ ఇస్తారు, అక్నాలజ్మెంట్ నెంబర్ ఇస్తారు. ఆ అక్నాలజ్మెంట్ మనం మెసేజ్ వచ్చిందంటే ఇన్వెస్టిగేషన్ స్టార్టెడ్. అంటే ఇమ్మీడియట్ బ్యాంక్స్కి మెయిల్స్ వెళ్ళిపోతాయి, అంత ఆటోమేటెడ్ ఉంటే ఇమ్మీడియట్ బ్యాంక్స్కి మెయిల్స్ వెళ్ళిపోతాయి, అన్నీ వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఒకవేళ అమౌంట్ ఏమన్నా ఉంటే అది ఫ్రీజ్ అవుతుంది. ఇది ప్రాసెస్. వాళ్ళు ఏం చేస్తారంటే మనం అమౌంట్ వేయంగానే, వాళ్ళు స్కామర్స్ కదా, మనకన్నా ఎక్కువ తెలివితో ఉంటారు. మీరు ఇట్లా మీ అకౌంట్ నుంచి నాకు 2 lakhs వేయంగానే నేను ఈయనకి 1 lakh ఇంకొకరికి 1 lakh వేసేస్తాను. అప్పుడు పోలీస్ వాళ్ళు నా అకౌంట్ ఫ్రీజ్ చేసినా నా అకౌంట్ లో ఏం మనీ లేవు కదా, సో నా అమౌంట్ నెగిటివ్ లో ఉంటది, కానీ ఇక్కడ మనీ అయితే సేవ్ కదా. సో వాళ్ళు అట్లా ప్లాన్ చేస్తారు. మనం అమౌంట్ వేసిన వెంబడే వాళ్ళు అంతా స్ప్లిట్ చేసేసుకుంటారు అమౌంట్. మనం కంప్లైంట్ చేయడానికి ఎట్లా అయినా 1/2 hour టైం పడుతుంది. 1930 నంబర్ ఎప్పుడు కలవదు. మనం వేరే గూగుల్లో వాట్సాప్ నెంబర్స్ ఎత్తికి కంప్లైంట్ ఇచ్చే లోపు వాళ్ళకి ట్రాన్సాక్షన్ చేసేసుకుంటారు. మనం కంప్లైంట్ ఇచ్చాగానే హోల్డ్ చేసేస్తారు. హోల్డ్ చేసినప్పుడు వాళ్ళ అకౌంట్లో ఏమి ఉండదు. మేము హోల్డ్ చేసినప్పుడు వాళ్ళ అకౌంట్లో 10,000 rupees మాత్రమే ఉంటాయి. ఆ అమౌంట్ మాత్రం హోల్డ్ అయింది. ఇప్పుడు మాకు ఇప్పటి వరకు ప్రాసెస్ ఎక్కడి వరకు వచ్చింది సార్? ఇప్పుడంటే ఇప్పుడు మొన్ననే వెళ్ళాము 3 days బ్యాక్. 2 weeksకి మనం వెళ్ళి అప్డేట్ తీసుకోవాలి అక్కడ. అయితే వెళ్తే వాళ్ళు మాకు చూపించాడు అనమాట. అంటే మేము ఇంకా యూట్యూబ్ ఛానల్స్ వెళ్తున్నాం కదా, అందరూ మా హోల్డ్ అమౌంట్ వచ్చిన 1 year అయిపోయింది రాలేదు అని అంటే, మేము సేమ్ పాయింట్ అడిగాము అక్కడ. సార్ చాలా మందికి మాకన్నా ముందు వచ్చే హోల్డ్ అమౌంట్ వచ్చినా రాలేదంట. అంటే సందీప్ సిట్ మాకు ఏంటంటే, ఇప్పుడు మేము ఈ అక్నాలజ్మెంట్ ట్రేస్ చేస్తాం కదా, మళ్ళీ పిఎస్కి వెళ్ళాక మాకు ఒక ఇన్స్పెక్టర్ని అసైన్ చేస్తారు, ఎఫ్ఐఆర్ క్రియేట్ చేసి. ఓకే, అది ప్రాసెస్లో ఉంటుంది. ఆ ఇన్స్పెక్టర్ని మేము కమ్యూనికేట్ అవ్వాలి, వెళ్ళినప్పుడు కలవటము, ఫోన్ నెంబర్ ఇస్తారు. ఇప్పుడు ఆడవాళ్ళు ఉంటారు కదా, వెళ్ళలేరు పోలీస్ స్టేషన్స్కి, వాళ్ళు ఇస్తారు, రిప్లై ఇస్తారు. పోలీస్ వ్యవస్థ చాలా బాగుంది ఇంకా రిప్లై ఇవ్వడంలో. కానీ వాళ్ళు చూపించారనమాట మాకు సిస్టంలో. ముందు టీం ఉంటుంది సిస్టమ్స్ వేసుకొని, చూడు సందీప్ ఒకసారి అని చూపించారు మాకు. లేయర్స్లో ఉందన్నమాట. అంటే మనం వేసిన డబ్బు లేయర్ 1 అంటే స్కామర్ ఇంకో అకౌంట్లో చేసేసాడు అనమాట దాన్ని. అది లేయర్ 2. లేయర్ 2 నుంచి లేయర్ 3 అట్లా. మాది కూడా ఒక 1,90,000 లేయర్ 7లో ఉంది. కానీ లేయర్ 7 నో ఛాన్స్. లేయర్ 1లో ఉంటేనే వస్తుంది. లేయర్ 1 స్కామర్ ఇట్ సెల్ఫ్. మాకున్న అమౌంట్ ఇప్పుడు హోల్డ్ అండ్ మెసేజెస్ వస్తాయన్నమాట మనకి, అవి లేయర్ 3లో ఉన్నాయి. అది కూడా రావాలి అని అంటే ఇక బ్యాంక్స్కి పెట్టి వాడు ఇస్తానంటే, ఎవరైతే పర్సన్ ఉన్నాడో ఆ పర్సన్ ఇస్తానంటే, అవునా ఇది స్కామా అని అంటే, లేదు నా దగ్గర పర్చేజ్ చేశాడు అవి ఇవి అని అంటే వాళ్ళు కమ్యూనికేట్, బ్యాంక్స్ వాళ్ళు ఎలా చేస్తారో తెలియదు. పోలీస్ నుంచి బ్యాంక్స్కి వెళ్తాయంట మెయిల్స్ అయితే బ్యాంక్స్ అక్కడ ఇంటరాక్ట్ అవుతాయి. ఒకవేళ సేమ్ బ్యాంక్ అయితే ఛాన్స్ ఉంటుంది. సేమ్ బ్యాంక్స్ కాదు, అది ఎక్కడ ఉంది? ఐసిఐసిఐ బ్యాంక్లో ఉంది మాది. వచ్చే ఛాన్సెస్ లేదు. మనకు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడానికి వెళ్ళినప్పుడే పోలీస్ వాళ్ళు మనకు డైరెక్ట్ చెప్పేస్తారు, మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ అయితే మీకు రాదు, ఇది కన్ఫర్మ్ గా చెప్తున్నాము, కానీ మీరు ఎఫ్ఐఆర్ చేయాలి కాబట్టి మేము చేపిస్తున్నాము, మా ప్రయత్నం మీద మేము చేస్తాము అని. ఇక్కడ ఇంకోటి ఏంటంటే, వాళ్ళు మనం ట్రాన్సాక్షన్ చేసినప్పుడు IMPS మోడ్ లో పంపించమని చెప్తారు మనీ. అందులో పంపిస్తే ఏంటంటే మనము కరెక్ట్ గా, అంటే ఇప్పుడు మనం యాడ్ పే చేసుకొని చేస్తాం అనమాట. అంటే మనమే చేసినట్టు కదా, అది వాడు కావాలని చేస్తాడు. అది IMPS చేసి అంటే అకౌంట్ యాడ్ చేస్తారు, చేసేయాలి. IMPS మోడ్ లో వేస్తే మనకి అమౌంట్ రిటర్న్ వచ్చే ఛాన్స్ ఉండదు, ఎందుకంటే మనకు తెలిసే వేసినాం అన్నట్టు. వేరే GDR UTR దాంట్లో వేరే దాంట్లో వేసుంటే పోలీస్ వాళ్ళు మనకి ఎంత వేసిన అమౌంట్ ఉందో అదంతా రిటర్న్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ప్రకారం కొన్ని ఉన్నాయన్నమాట. మనకి ఏమైనా ఫ్రాడ్ జరిగినప్పుడు మనం అనుకోకుండా వేస్తే వచ్చే డబ్బులు అని అలా ఉండదు అనమాట ఇది. ఎందుకంటే మనమే యాడ్ పే చేసి మీ అకౌంట్ నేను యాడ్ చేసి మీకు వేసాను అంటే ఐమ్ విల్లింగ్ కదా అన్నట్టు అక్కడ అయిపోతుంది. కానీ అది ఫ్రాడ్ ఇన్వెస్ట్మెంట్ కదా. అంటే ఇప్పుడు మనం ఒక ఇల్లు కొంటున్నామని డబ్బులు ఇచ్చినాం వానికి, డబ్బులు ఇన్నాక వాడు ఇల్లే లేదు, అక్కడ ఇల్లు ఇవ్వట్లేదు, అలా కంప్లైంట్ తీసుకోవాలి, అలా సైబర్ క్రైమ్ తీసుకుంటారు. ఇంకోటి ఏంటంటే, ఇది తర్వాత మేము నెక్స్ట్ ఫర్దర్ మల్లన్న గారు అని చెప్పి ఆయన ఉన్నారు కదా, ఆయన దగ్గరికి వెళ్ళడం జరిగింది. అంటే ఇంకా మాకు ఎవరు లేరు. మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమనుకున్నామంటే, ఫస్ట్ అవేర్నెస్ చేయాలనేసి అనుకున్నాం. అవేర్నెస్ కూడా వీడియో పెట్టాము. ఆ వీడియో ఎందుకు పెట్టామంటే, తినే ఇట్లుంది అంటే, మేము అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా చూస్తే ఆడవాళ్ళు వచ్చి కూర్చొని డబ్బులు పోయి ఇలా అంటుంటే, నాకు చూసి ఈమె లోపలికి వెళ్ళి డీసీపీ గారితో మాట్లాడుతుంది. ఎందుకంటే ఈమెనే కంప్లైంట్ చేసింది ఈమె పేరు మీద. నేను బయట కూర్చుని ఉంటే అందరు విక్టిమ్స్, అన్నా నాది జాబ్లో 1 lakh తీసుకున్నాడు అన్న, జాబ్ పెట్టిస్తాడు మళ్ళీ MNCలో అంటాడు. నాకు ఇవన్నీ చూసి ఎవరు దేవుడా, నేను ఒక్కటి కాదు చాలా రకాలు. అన్న నాది గేమ్లో తీసుకున్నాడు అన్న, పోలీస్ కంప్లైంట్ చేస్తే నువ్వు గేమ్ ఎందుకు ఆడావంటున్నారన్న అని అంటే ఆడేం చేస్తాడు నిజంగా. అయితే నాకు అనిపించింది, ఊరి దేవుడా ఇక్కడే ఇంతమంది ఉన్నారంటే, నేను వెళ్ళి అక్కడ కనుక్కుంటే 30 cases సార్ ఈరోజు అన్నాడు.
ఊరి దేవుడా 30 వన్ డే ఆ రోజు మేము వెళ్ళిన రోజు సాటర్డే సండేనే ఎక్కువగా జరుగుతాయి ఈ స్కామ్స్. Only ఆ ఎందుకంటే రోజే ఇంట్లో ఉంటారు కదా. ఫ్రీగా ఉంటారు. ఇంకోటి ఆ రోజు బ్యాంక్స్ గానీ పోలీస్ స్టేషన్ లో గానీ ఎక్కువ మంది ఉండరు. మనం వెంబడే కంప్లైంట్ ఇచ్చినా మాది సాటర్డే సండేనే జరిగింది. నేను సండే రోజు పోలీస్ స్టేషన్ కి వెళ్ళంగానే ఆ రోజు అసలు డ్యూటీలో ఎవరు లేరనమాట, 2 మాత్రమే ఉండే. వాళ్ళకే కంప్లైంట్ ఇస్తే మళ్ళీ మండే రమ్మని చెప్పారు. అట్లా మాకు 1 డే డిలే అయింది. ఇక అలా చేసేసరికి నేనేమనుకున్నాను, లేదు ఇది ఖచ్చితంగా చేయాలని చెప్పి ఇక చేస్తుంటే అలా చెప్పకు, నన్ను చెడు చేయకు అంటే ఈమె అంటది కదా, నేను పెట్టని చెప్తే యూట్యూబ్ లో కామెంట్లు వేసుకుంటారు అది ఇది అని. ఇక అలా అనేసరికి నేను అన్నా కాదు అని చెప్పి వీడియో అయితే తీయి, నీ ఇష్టం ఎడిట్ చేసి ఏదైనా పెట్టు అంటే అది 35 minutes అయింది మా వీడియో. తర్వాత ఈమె కోపం వచ్చి సర్లే అని అంటే నేను అనుకున్న దేవుడు ఉన్నాడు ఇంకా నన్ను చేసాను. ఇవి ఏంటో నేను పడుకున్నాను, రాత్రి పడుకున్నాను, పొద్దున్న సరే వీడియో పెట్టేసింది. ఇట్ వాస్ గోయింగ్ వైరల్. అందరు మాకు పింగ్ చేశారు. ఇంకా అన్న మాయిపోయాయి ఆల్మోస్ట్ 2K 3K కమెంట్స్ ఉన్నాయి. దాంట్లో అందరూ ఒక 100 కమెంట్స్ తీసేస్తే మిగతా 25, 29 కమెంట్స్ అంతా కూడా స్కామ్ అయిన వాళ్ళే. మాది 11 lakhs 10 lakhs, మాదే 5 lakhs తక్కువ అమౌంట్ ఏమో అని అనిపిస్తుంది మాకు. చాలా lakhsలలో ఎక్కువ మంది చాలా మంది పోయినాయి ఇందులో. కొంతమంది అయితే ఒక స్టూడెంట్ కానీ వాళ్ళు స్టార్టింగ్ 30,000 వేసాడంట. స్కూల్ ఫీ కాలేజ్ ఫీజు ఇచ్చాడు డాడీ. సరే ఎక్కువ చేసుకుంటే అయిపోతుందని ఇచ్చాడంట. అతను మెసేజ్ పెడుతున్నాడు, అన్న నాకు 3,000 వేయన్నా అని అంటున్నాడు. నాది నేను బ్యాంక్ కంప్లైంట్ ఇచ్చాను అనమాట. ఫ్రీజ్ అయింది ఒక 5 days. అంటే బ్లాక్ చేసి మళ్ళీ నాకు కొత్త ATM కార్డు అవన్నీ ఇస్తారనమాట. ఆ టైంలో అన్న నాకు ఇయ్యన్నా, నేను నాన్నకు చెప్పలేదన్నా అని అంటే, ఇప్పుడు నేను మోటివేట్ చేస్తే నిన్న చెప్పాడా బాబు, అన్న నాన్నకు చెప్పానన్నా, నాన్న పర్లేదు నేను కడతా అవన్నీ మర్చిపోయి ఇంకా అని అన్నాడంట. ఎంత టెన్షన్ అయ్యాడు, నేను చచ్చిపోతానన్నా, సూసైడ్ చేసుకుంటానన్నాడు. ఎంతో మంది మేడం ఎంతో మంది చూపిస్తాను నేను చూసుకున్నాను వచ్చింది, ఇప్పుడు కాదు మా కేసు కన్నా ముందు. మాకైతే అందరు అదే, ఒక లేడీ మా హస్బెండ్ తెలియదు అన్న సూసైడ్ చేసుకోవాలని ఉంది అని అంటే, దానికి ఇప్పుడు నేను రెగ్యులర్ గా కాల్ మాట్లాడుతూ వద్దమ్మా చేసుకోకు, ఏదో ఒక దారి దొరుకుతుంది మనం చూద్దాం అంటే అన్ని చెప్తూ ఉంటది అనమాట. షీ సేవ్డ్ నౌ. తను అంటుంది, అవునన్నా నువ్వే వదినకి ఇట్లా చెప్తున్నావు అంటే, నువ్వు ఉన్నావన్నా అంటే, నువ్వు ఉన్నావన్నా నువ్వు నాకు కూడా ఉంటావు కదా అంటే, ఏం ఉంటానమ్మా నువ్వు నా నంబర్ సేవ్ చేసుకో ఒకసారి అని అంది. నంబర్ సేవ్ చేసుకొని ఐఎమ్ బీయింగ్ విత్ హర్ అది చెల్లెగానే. ఏదో కదా ఒక ప్రాణం విలువ మనకు తెలుసు మేడం. ఎందుకంటే నేను సపోర్ట్ చేయను నాకెందుకు అనుకుంటే ఇక్కడ చనిపోతాం ఇంకా మేము సూసైడ్ చేసుకుంటాం అన్న చెప్పు, మాకు ఏదైనా సొల్యూషన్ చెప్పు, మేము FIR కూడా ఫైల్ చేయలేదు, ఇంట్లో పేరెంట్స్ కి చెప్పలేదు, చెప్పకుండా చేసినాము అంటే మేము వాళ్ళందరినీ సూసైడ్ చేసుకోకుండా ఏడుస్తూ ఇట్లా అంటారు, అన్న డబ్బులు తే అన్న. ఏదో నేను ఇప్పుడు ఏదో ఏమంటారు, ఆ NTR ఒక సినిమాలో ఉంటాడు కదా, అన్న మా కాపాడు అనేసి. నిజంగా సినిమాలు చూసినప్పుడు అనిపిస్తుంది తెచ్చేయాలి వీళ్ళ డబ్బులు అని అనిపిస్తుంది. కానీ ఎమోషనల్గా ఎంత అనిపోతాము, ఎవరి దగ్గరకైనా వెళ్తాము, ఎక్కడ అసలు ఈ గాల్లో ఎగిరిపోయాయి డబ్బులన్నీ. ఇప్పుడు గాల్లో పట్టుకోవడానికి కూడా లేదు. ఎలా తేవాలి డబ్బులు ఇంతమంది సాల్వ్ అనిపిస్తుంది. ఓ మై గాడ్, అసలు అవేర్నెస్ చేద్దామని వీడియో చేసినాం. కానీ దాని నుంచి ఇన్స్టాగ్రామ్ లో మాకు మెసేజ్ వచ్చి మేమేదో మనీ తెప్పిస్తాము, మనీ మేమే అట్లా వాళ్ళు అట్లా అనుకొని నాకు మెసేజ్ చేస్తున్నాం. మేము ఇది తెలియాలి, మిగతా వాళ్ళు మాలాగా మోసపోకూడదు అని చెప్పేసి మేము వీడియో చేసినాం. కానీ మాకే ఇంకా మనీ రాలేదు, మేము ఎట్లా తెచ్చిస్తాం, తెచ్చిలేం కదా అన్నారు. మమ్మల్ని ఏమన్నా అయ్యిందా, మీకు ఏమన్నా గెలిచారా అంటే, అప్పుడే గెలిచాం కదా. ఫస్ట్ డే ఇట్ సెల్ఫ్ ఒక అమ్మాయి ఫోన్ చేసింది మాకు, ఇద్దరు సూసైడ్ చేసుకునే వాళ్ళని మేము ఆపగలం కదా, మేము అదే గెలిచినాం అనుకుంటున్నా. ఈ 5 lakhs కన్నా 2 ప్రాణాలు కాపాడినాం అని చెప్పేసి దాంట్లో మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. ఒక్కొక్కరు ఫోన్ చేస్తారు మేడం, నిద్ర లేదు సార్ నాకు, నాది 3 months అయిపోయింది, 1 year అయిపోయింది, నిద్రలో లేస్తాను అని అంటే నిజంగా మేడం ఫీల్ అవుతుంది నాకు కూడా. ఎందుకంటే నేను కూడా నిద్ర నుంచి ఇట్లా సడన్గా 3 o'clock లేస్తాను, ఇట్లా ఏదో అయ్యింది అన్నట్టు. ఆ ఎఫెక్ట్ ఉంటుంది కదా, ఎంతైనా తిన కోసం చేసినా. మాకు ఒక 5 lakh అంటే ఓకే సంపాదించుకోగలుగుతామేమో, మాకు ఒక 5 months పడుతుందేమో. కానీ నిజంగా నేను తినకి ఇప్పుడు మాకు గోల్డ్ కొనడానికే మేము డబ్బులు ఆలోచించాం మేము. అలాంటిది అవి ఉంటే ఈ గోల్డ్ అన్న కొనేవాడిని కదా. నేను అన్నా నువ్వు లోన్ పెట్టి నీ గోల్డ్ అన్న కొంటాను, మీకు ఏం గోల్డ్ లేదు కదా అది ఇది అని అంటే అవన్నీ గుర్తొస్తాయి కదా. అసలు చెప్తున్నాం కదా, ఇట్లా అనిపిస్తుంది, మైండ్ అంతా ఇలా తిరిగిపోయినట్టు అనిపిస్తుంది. ఆ 5 లక్షలు మీరు సంపాదించాలంటే ఎన్ని నెలలు పడుతుంది? చాలా టైం, అంటే మినిమం 2-3 years పడుతుంది. 2-3 years మాకు ఇప్పుడు 2 days లో పోయాయి. కానీ 1 day లో పోయాయి. 1 day లో ఒక 2 hours లో పోయాయి. చూడండి, మేము ఒక 1 year నుంచి కష్టపడుతూ చిన్న సేవింగ్ చేసుకుంటేనే మాకు 80,000-90,000 సేవ్ అయింది మాకు. చెప్పండి, ఇంకా మేము 5 lakhs సేవ్ చేయాలంటే మాకు చెప్పాం కదా లవ్ మ్యారేజ్ అని. దీనికి ఫ్యామిలీ నుంచి ఏదైనా సపోర్ట్ ఉందా? మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఇది. మాదైతే అసలు అంటే మా ఫాదర్ ఈజ్ సోషల్ వర్కర్.
ఏంటంటే ఇట్స్ లైక్ ఎమోషనల్ బాండింగ్ మాది. మా డాడీ ఎలా పెంచారంటే ఒకరి చేయి చాపకు, నువ్వు చాచకు, నువ్వు ఇచ్చినా కానీ మర్చిపోవాలి అన్నట్టు పెట్టాడు అనమాట. సో ఇప్పుడు మేము ఎవరిని అడుగుతాం? ఏ ఫ్యామిలీస్ ఉన్నారు మాకు కూడా రిలేషన్స్, వెళ్ళి ఇవ్వండి ఇవ్వండి అని అడుగుతామా? లేదు, ఏదున్నా మేమే చేసుకోవాలి. ఇప్పుడు ఒక దృఢ సంకల్పంకి వచ్చామన్నమాట. లేదు, వీ కెన్ ఫైట్ దిస్, వీ కెన్ గెట్ అవుట్ ఆఫ్ దిస్. ఏం చేయొచ్చు ఇప్పుడు ప్రస్తుతానికి అని అంటే, ఆల్రెడీ మేము యూట్యూబ్లో ఛానల్లో వీడియోస్ పెడుతూ ఉంటాం. లేదు ఇంకా దీన్ని ఇంకా సీరియస్ తీసుకోవాలి. నేనేం సీరియస్ తీసుకొని తినే పెడుతూ ఉంటుంది. లేదు ఇంకా సీరియస్ తీసుకోవాలి, ముందుకు చేయాలి. అంటే కంప్లైంట్ ఎలా ఫైల్ చేయాలి కూడా చాలా మందికి తెలియదు అనమాట. సో వాళ్ళ కోసం నాకు కింద అక్క చెయ్యక్క, నువ్వు నెక్స్ట్ ప్రాసెస్ ఏం చేసినావు, నీకు ఏం చెప్పినావు, మాకు అన్ని అప్డేట్ ఇవ్వు, నువ్వు ఏం చేస్తే మేము అదే చేస్తామని. సో ఆ 100 మంది కోసం అన్న లక్షల్లో రాకపోయినా 100 మంది చూస్తున్నారు కదా అని చెప్పి నేను నెక్స్ట్ ప్రాసెస్ అంతా ఏం జరిగిందని వీడియోలు చేసి పెట్టారనమాట. నన్ను చూసి చాలా మంది కంప్లైంట్ ఫైల్ చేస్తున్నారు. 1 year అయిపోయి 6 months అయిపోయి 3 months అయిపోయిన వాళ్ళు కూడా ఈ 1 weekలో చాలా కేసెస్ ఫైల్ చేపించినాను నేను. గ్రేట్ 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 అండి. ఒక ప్రెగ్నెంట్ లేడీ కూడా తనకి అయ్యి వచ్చింది, చూసిందంట వీడియో చూసి, అన్న నా 2 months అయిపోయిందన్న, వస్తాయన్న డబ్బులు, మా హస్బెండ్ తెలీదు, నేను అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను, నా పేరు ఎక్కడ రివీల్ చేయొద్దన్నా అన్నది. నిజంగా ఇప్పుడు ఇంతమంది ఉన్నారు, వాళ్ళు కనీసం సైబర్ క్రైమ్ రిపోర్ట్ కూడా ఇవ్వలేదు. వాళ్ళకి ఇప్పుడు డబ్బులు రావాలన్నా రిపోర్ట్ చేయాల్సిందే కదా. రిపోర్ట్ చేయని వాళ్ళే 100 మంది ఉన్నారు. తెలిస్తే ఏమంటారో అని. అంటే ఏమనుకుంటున్నారంటే చాలా మంది, ఇన్వెస్టిగేషన్ అంటే పోలీసులు ఇంటికి వచ్చి, మన టీవీలలో మూవీస్ లో చూపిస్తారు కదా, ఇంటికి వచ్చి చేస్తారని. అలాంటి ప్రాసెస్ లేదండి ఇక్కడ. సో అవును, నేను అదే అడగబోతున్నాను. ఇలా చాలా మంది లేడీస్ ఎక్కువగా భయపడుతూ ఉంటారు కదా. సో ఈ విషయంలో మీకు పోలీస్ వాళ్ళు ఏం చెప్పారు? ఇంటికి వచ్చి చేస్తారా, ఓన్లీ కాల్సా? ఓన్లీ కాల్స్, మెసేజెస్ వస్తాయి. అది కూడా మనమే వాళ్ళకి చెయ్యాలి. మనమే స్టేషన్ వాళ్ళకి కాల్ చేసి మన స్టేటస్ ఏంటనేసి కనుక్కోవాలి. లేదంటే 10 days ఒకసారి మనం స్టేషన్కి వెళ్ళి చూస్తే మనం అమౌంట్ ఎన్ని లేయర్స్లో ఉంది, ఎక్కడ ఉంది అని చెప్పేసి చూపిస్తారు మనకి. అంతే. కానీ ఇది నేను దీన్ని తీసుకెళ్లేటప్పుడు అయితే ఒకటే మాట చెప్పాను, శ్రాని ఒకటి డిసైడ్ అయిపో, డబ్బులు రావు. నువ్వు డబ్బులు వస్తాయని మళ్ళీ మైండ్లో పెట్టుకుంటే మళ్ళీ అదో ప్రెషర్. వద్దు, మన చిన్న బాబు ఉన్నాడు, సో ఫిక్స్ ఇట్, డబ్బులు రావు. అంటే నీకు ఎలా తెలుసు, నీకు అన్ని తెలుసు అంటావు అని అంటే, నిజంగా నాకు తెలుసు, కావాలంటే చూడు అక్కడికి వెళ్ళాక చెప్తారు అని అంటే, మెంటల్ గా పాపం చాలా డిస్టర్బ్ అయ్యారు. మీరు ఇంకా అంటున్నారు మేడం. లేదు లేదు, అంటే ఐ కెన్ ట్యూన్ హర్, ఐ కెన్ డూ ఎనీథింగ్ అని అంటే నాకు ధైర్యం అనమాట. నేను చేసుకోగలుగుతాను, తను ఏమన్నా సెట్ చేసుకోగలుగుతాను, నాకు ధైర్యం. ఇక్కడ కూడా ఎందుకు చెప్తున్నానంటే, నేను చాలా మెసేజ్ చూసాను మ్యామ్, వాళ్ళ హస్బెండ్ కి చెప్పుకోలేకపోతున్నారు. ఏమో నాలాగే ఉండొచ్చు, సీరియస్ గా చేయొచ్చేమో, కానీ ఏమంటానంటే వాళ్ళ పేరెంట్స్ కో వాళ్ళ హస్బెండ్ కో ఎవరైతే షేర్ చేసుకోకుండా పెట్టుకుంటే, ఈమె ఆ రోజు ఈమె లోపల ఎట్లయితే మదన పడిందో అది నేను చూసినాం. నేను యూట్యూబ్ లో వీడియో పెట్టిన తర్వాత కమెంట్స్ అన్ని చదివినాక ఇంకా స్ట్రాంగ్ అయినా నేను. లేదంటే డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి నేను కూడా ఇప్పుడు వాళ్ళలాగా డిప్రెషన్ లో వెళ్ళిపోయినట్టు ఉంటుండే. కానీ అవన్నీ చూసి, లేదు నేనే ఇట్లా అయిపోతే నా వీడియో చూసే వాళ్ళకి నేను ఇంకేం చెప్తాను అని వాళ్ళందరికీ ఆన్సర్ ఇవ్వాలని చెప్పి వీడియోస్ చేసి అప్లోడ్ చేస్తాను. సో నాకు కూడా తెలుసు కదా మేడం, ఎక్కడ అరుస్తే తను అలర్ట్ అవుతుందో అనేసి నేను చేయాలి. అసలు భర్తగా నేనైతే ఉండాలి కదా అలా. సో అలా చేసుకున్నానే తప్ప, కానీ ఎప్పుడు తన్నేం ఇబ్బంది పెట్టను. అంటే ఇప్పుడు తను చేసింది కూడా తప్పు. కింద మాకు యూట్యూబ్లో కమెంట్స్ పెట్టారు, నువ్వు ఇంత చేసావు, ఒకరు కాల్ చేసినా నువ్వు రాత్రంతా తిడుతున్నాడు అనమాట. నువ్వు ఎందుకు ఇలా చేస్తావు, ఎందుకు చేయించావు, ఒకవేళ నా వైఫ్ అంటే నేను చేయించేవాడిని కాదు, అది ఇది అని అంటే. తర్వాత చెప్పాను నేను నా గురించి. చెప్పిన తర్వాత, అన్న నువ్వు దేవుడు అన్న నిజంగా అని అన్నాడు. అని అంటే అంతే అన్న, ఇప్పుడు చేసుకున్నప్పుడు తనని నేను తిట్టి, తను నేనేటి మిస్కమ్యూనికేషన్ అయిపోయి ఏదో గొడవలు పడి ఇక్కడ నుంచి 5 lakh గురించి మేము విడిపోయి, వై దిస్ షుడ్ హ్యాపెన్? ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్. అంతే కదా, ఒక 5 lakh గురించి మేము విడిపోవాలన్నా, మేము దీని గురించి గొడవ పడాలా? ఎవడో మాకు వచ్చి మా డబ్బులు దోచుకెళ్ళాడు, వాడి గురించి మేము గొడవ పడాలన్నా? నువ్వు చేసావు, లేదు నువ్వు చేసావు, ఇది కాదు కదా. అక్కడే అనుకున్నాను, ఇట్ ఈస్ నాట్ ద టైమ్ టు స్కోల్డర్, ఏదైనా తిట్టడం కాదు, ఇట్స్ పాయింట్ ఆఫ్ అవేర్నెస్. నా వైఫ్ ఇలా అయ్యిందంటే ఇంకేంటని మేము అనుకోలేదు అంత వైరల్ అయిపోతుందని. లైక్ పీపుల్ ఆల్సో ఓవర్వెల్ రెస్పాన్స్, అన్నా మీరు గ్రేట్ అన్న, మీ వల్ల మేము చాలా ఆగిపోయాం, నాకు వచ్చింది. కొంతమంది కాలేజ్ స్టూడెంట్స్ అయితే, అన్న నేను అంటే చెప్పాలో లేదో మాకు తెలియదు కానీ బీరు పైసలు వచ్చాయన్న, నాకు బీరు పైసలు తీసుకున్నాను, నేను తాగి వాడు నువ్వు మోసం అని చెప్పావు కదా, నాకు అర్థమైపోయింది, నేను వాడు నాకు సిగరెట్ ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ఉట్టి గూగుల్ రివ్యూస్ వరకు మనీ ఎర్న్ చేసుకొని అలా మా పాకెట్ మనీ వచ్చాయన్న, చాలా పాకెట్ మనీ యూజ్ చేసామన్నా అని అంటాడు. ఇంకోరు, అన్న లింక్ పెట్టన్నా నేను కూడా సంపాదించుకుంటాను ఇనిషియల్ మనీ అని అంటారు కొంతమంది. ఇంకా అయితే చెప్తున్నాం కదా, ఎట్ ద సేమ్ టైం ఎమోషనల్గా మాకు చాలా స్టబన్ అయ్యాం. కానీ ఇలాంటి కమెంట్స్ మాకు నిజంగా నవ్వొచ్చింది చూసుకొని, అరే తమ్ముళ్ళు చూడు అనేసి నవ్వొచ్చింది బాగా.
లైక్ నిజంగా అండి, అంటే ఏదైనా బయటికి రావాలి ఒక దుఃఖంలో నుంచి, అంటే ఒక చిన్న నవ్వే కదా. అవును. ఆ నవ్వు మాకు కమెంట్స్ నుంచి కూడా వచ్చాయన్నమాట. సో ఆ కమెంట్స్ వల్ల తిను కూడా చాలా హీల్ అయింది. ఆ కమెంట్స్ లో మాకు మోటివేట్ చేసి మాకు సపోర్ట్ చేసిన వాళ్ళకి నిజంగా థ్యాంక్స్ చెప్పాలి అసలు. చాలా చాలా థ్యాంక్స్ అసలు. సో ఈ విక్టిమ్స్ అందరినీ మేము ఇన్స్టాగ్రామ్ లో గ్యాదర్ చేసుకున్నాం కదా. సో దీంట్లో హైయెస్ట్ అమౌంట్ వచ్చేసి మా గ్రూప్ లో 1 crore. తర్వాత సెకండ్ హైయెస్ట్ వచ్చేసి 42 lakhs ఉన్నారు. 1 crore ఒక ఐటీ పర్సన్ కదా తను, ఐటీ పర్సన్. ఓకే. సో అంటే మనం అనుకుంటాం ఇక్కడ ఏం చదువుకొని వాళ్ళు ఏం తెలీదు, సో వాళ్ళు పెట్టారు అనుకుంటాం, కానీ ఇంత చదివిన అన్నారు అని అంటే వాళ్ళు మైండ్ ఎంత మానిపులేట్ చేస్తున్నారు అనేది మెయిన్ థింగ్ కదా. చెప్పనా అసలు, అంటే ఇప్పుడు 99% ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నారు. 99% ఎడ్యుకేటెడ్. పోలీస్ వాళ్ళు ఇచ్చిన ఇది, ఎవ్వరు లిటరేట్ లేరు, అందరు లిటరేట్ చదువుకున్న వాళ్ళు. మోస్ట్లీ బ్యాంకర్స్ ఉన్నారు అని చెప్తున్నారు. బ్యాంకర్స్ ఇప్పుడు మా గ్రూప్ లోనే 3-4 members ఉన్నారు బ్యాంకర్స్. అసిస్టెంట్ మేనేజర్స్ ఉన్నారు. అంటే వీళ్ళకి తెలుస్తుంది కదా ఈ స్కామ్ గురించి. చూడండి వాళ్ళు ఎలా ట్రాప్ చేశారు. ఇప్పుడు అనడం చాలా ఈజీ, మీరు ఎట్లా ట్రాప్ అయ్యారు అనేది చాలా ఈజీ. కానీ అందులో ఉన్నప్పుడు చూడండి, ఒక బ్యాంకర్ అయ్యాడంటే బ్యాంకర్ డజంట్ నో అబౌట్ ట్రాన్సాక్షన్స్. వై ఈజ్ ఇన్ దిస్ స్కామ్? ఈ స్కామ్ లో ఎందుకున్నాడు అతను? అంటే అది నిజంగా చెప్తున్నాం కదా. నేను ఇప్పటికీ దీన్ని ఏమెందుకు అన్నానంటే, ఆ మెసేజెస్ చూసాక నాకు అనిపించింది, నేనుంటే కూడా నేను ట్రాప్ అయ్యేవాడిని ఆబ్వియస్లీ. అంటే నేను ఏదైనా ఎదుటి వాళ్ళ ప్లేస్లో ఉండి ఆలోచిస్తాను ఏదైనా ఉంటే. సో నాకు అనిపించింది, నేను అయ్యేవాడిని కదా, మీరు అవుతారు చెప్తే. మీరు చెప్పారు కదా లైక్ ఉంది అని. అంటే నేను కూడా నేను 60,000 పోగొట్టుకున్నా. మీ వీడియో చూసినప్పుడు నాకు అనిపించింది, ఓకే మనము 60,000కి ఇంత ఫీల్ అవుతుంటే లక్షల్లో పోగొట్టుకునే వాళ్ళ పెయిన్ ఎలా ఉంటుంది, సో ఎందుకు ఇలా అవుతున్నారు అనేది అవేర్నెస్ తీసుకురావడానికి ఈరోజు మిమ్మల్ని పిలిపించాను. థ్యాంక్ యూ సో మచ్, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మీరు. అసలు మీకు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఐ హర్డ్ అబౌట్ అదాన్ ఛానల్. మాకు అన్ని ఇలా చూస్తుంటాం వీడియోస్ మేము అదాన్ ఛానల్ని. కానీ మేము చిన్న యూట్యూబర్స్, అసలు మేము ఎవరు తెలియదు. మీరు మమ్మల్ని పింగ్ అవడం అని అంటే నిజంగా, ఎందుకంటే మాకు ఎలా తెలుసా, ఒక దేవుడిలాగా అయిపోయారు అనమాట. మాకు అనిపించింది, ఓ మై గాడ్, దేవత నిజంగా దేవత అనాలి. ఆ దేవుడే మిమ్మల్ని తీసుకొచ్చాడా, లైక్ ఏంజిల్ అంటే అనుకోకండి, ఏంజిల్ అనుకోవాలని. ఎందుకంటే మాకు చీకటి అయిపోయింది, ఇక్కడ నుంచి ఎటు వెళ్ళాలో. అందరు మాకు మెసేజ్ చేస్తున్నారు, అన్న ఇక్కడ నుంచి ఏంటి, నెక్స్ట్ స్టెప్ ఏంటి, మన డబ్బులు వస్తాయి అది అని అంటుంటే మాకేం తెలియదు. ఇంకా అంటే ఇది అవేర్నెస్ చేయాలి, ఇంకా ముందుకు వెళ్ళాలి, ఎక్కడికో వెళ్ళాలి, ఏదో స్టెప్ తీయాలి అన్న టైంలో మీకు అసలు మీరు 1 week నుంచి ట్రై చేస్తున్నారు. కానీ నిజంగా తెలుసా, మీకు మెసేజ్ పెడుతున్నాను ఇట్లా ఎవరో ఒకరు పింగ్ చేస్తారు మాకు. అలాంటి టైంలో మాకు మీరు వచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకే హెల్ప్ అవుతుంది ఇది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇది మీ అవేర్నెస్ కోసం అంటున్నారేమో, కానీ థ్యాంక్స్ అలాట్ రుణపడి ఉంటాను నేను అదాన్ ఛానల్కి. ఎందుకంటే తిను చాలా స్ట్రాంగ్ అవుతుంది ఇప్పుడు. అవ్వాలి మేడం, మీరు ఇంకోసారి ఎప్పుడు ఇలాంటి స్కామ్ లోకి వెళ్ళకండి. లైక్ ఎందుకు నేను అంతగా చెప్తున్నాను అని అంటే, నేను ఇంటర్వ్యూకి అడిగినప్పుడు ఇది విషయం గురించి వాళ్ళు నాకు వీడియో కాల్ చేసి కన్ఫర్మేషన్ చేసుకున్నప్పుడే అనుకున్నాను, సో ఎంత స్ట్రగుల్ అవుతున్నారు, ఓహో ఇది కూడా ఏమన్నా స్కామా అనే స్టేజ్ కి వెళ్ళిపోయారు. ఇప్పుడు అయిన తర్వాత కూడా మాకు ఇంకా మెయిల్స్ వస్తున్నాయి, సార్ మాకు ఇలా చేయాలి, మాకు ఇలా చేస్తే మీకు ఇలా పెడతాము. కొంతమంది లేదు సార్ ఇట్లా పర్సంటేజ్ గా, ఇప్పుడు మీకు ఇంతమంది గ్యాదర్ అయ్యారు కదా, అందరినీ ఇప్పుడు మమ్మల్ని నమ్మి వచ్చారు కదా కొంతమంది. ఇప్పుడు ఆల్మోస్ట్ 180 అంత మెంబర్స్ దాకా ఉన్నారు, 200 లోపల ఉన్నారు. వాళ్ళందరూ మేము అక్నాలెడ్జ్మెంట్ నెంబర్, FIR అవన్నీ తీసుకొని మల్లన్న ఛానల్ వెళ్ళిన తర్వాత మాకు అనిల్ సార్ని ఇంట్రడ్యూస్ చేస్తారనమాట. ఆ సార్ ఏంటంటే సైబర్ క్రైమ్ విక్టిమ్స్ కి హెల్ప్ చేస్తారన్నమాట. ఫౌండేషన్ అని NGO నడిపిస్తున్నారు, వాళ్ళు చేస్తారు. అది సైడ్ బై లైక్ వాళ్ళు చేస్తున్నారు అంటే వాళ్ళు నాలెడ్జ్ ఇస్తారనమాట. వాళ్ళు ఏంటి డబ్బులు తెచ్చియడం ఇవన్నీ ఉండవు, వాళ్ళు సైబర్ క్రైమ్ ఎలా అప్లై చేసుకోవాలి ఇవన్నీ వాళ్ళు బాగా ఇస్తారనమాట. సో అలా జరిగిన తర్వాత ఇక ఇవన్నీ అనమాట ఇంకా ప్రాసెస్. ఇంకా మాకు ఏం చేయాలో అర్థం కాక దీంట్లో కొంతమంది ఈ మెంబర్స్ అందరినీ వాళ్ళు కొంతమంది లిస్ట్ తీసేసుకొని మాకు మనీ ఇవ్వండి, మేము మీకు పిటిషన్ వేసి ఇట్లా మీకు అమౌంట్ బ్యాక్ వచ్చే ఛాన్స్ తెప్పిస్తాము. కొంతమంది మీ గ్రూపులు తీసుకొచ్చి మా దగ్గరకు వస్తే మీకు 10% ఇస్తాము. అంటే మేము ఏమి అమౌంట్ తీసుకోక ముందుకే వీళ్ళు పలానా యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఇట్లా మనీ తీసుకొని వీళ్ళ డీటెయిల్స్ తీసుకుంటున్నారు అనేసి అంటున్నారు. మేము ఇంతవరకు ఒక్కరి దగ్గర ఒక్క రూపాయి కూడా తీసుకోవాలి. మీకు కూడా భయపడింది అందుకే అనమాట. అంటే వి వాంట్ టు కన్ఫర్మ్ వెదర్
ఎందుకంటే ఆ స్కామ్ అయిపోయిన తర్వాత జస్ట్ వాంట్ టు కన్ఫర్మ్ Yes, yes. నిజంగా అదేనా కాదా ఉండాలి ప్రతి హెల్ప్ స్టెప్ లో. చేయాలని చూస్తే కూడా అంటే ఎఫ్ఐఆర్ చేయలేని వాళ్ళు చేయిస్తున్నాను నేను అట్లా చేయిస్తున్నందుకు కూడా ఈ వీళ్ళు ఇట్లా చేయించి కమిషన్ తీసుకుంటున్నారు అన్న బ్యాడ్ నేమ్ వస్తుంది ఇక్కడ. హెల్ప్ చేస్తే కూడా బ్యాడ్ నేమ్ వస్తుంది. కానీ ఇంతవరకు మేము ₹1 ఎక్కడ తీసుకుంది లేదు, ఏడ ప్రూఫ్ లేదు. ఎవ్రీ వన్ నోస్. అండ్ మాకు ఇన్స్టాగ్రామ్లో చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు అన్న అన్న అనేసి. సో ఎవ్రీ వన్ వీఆర్ గివింగ్ నంబర్, డైరెక్ట్ నంబరే ఇస్తున్నాం మేము. ఇంకా నీడీస్కి మాట్లాడండి మీరు. ఏ నైట్ చేసినా ఒకరు నైట్ చేస్తారు, 12:30కి చేస్తారు. తినంటది ఏంటి ఎవరితో మాట్లాడుతున్నాం అంటే విక్టిమ్స్ అంటే ఏడ్చుకుంటూ చేస్తారు వాళ్ళు. ఇంకా చాలా బాగా ఇగ్నోర్ చేయలేము. లైక్ ఈ 10 days మేడం చెప్పాలంటే వీఆర్ స్లీపింగ్ ఎట్ 3 o'clock. మేము 5 o'clock మార్నింగ్ 5 o'clock లేస్తున్నాము. మాకు 3 o'clock దాకా కాల్స్ నడుస్తాయి. మళ్ళీ 5 o'clock మళ్ళీ కాల్స్ వస్తూనే ఉంటాయి అనమాట. ఆల్ ఓవర్. మేము యూరోప్ నుంచి కాల్ చేస్తున్నాము, ఒకరు చేశారు మాకు ఇక్కడి నుంచి సైబర్ క్రైమ్ ఎలా చేయాలో తెలియట్లేదు అంటారు. మాకు అర్థమే కాదు అక్కడ ఎలా అయ్యారు అని అంటే అయ్యాము. ఒక పర్సన్ గోవా నుంచి చేశాడు, అన్న నాకు ఇక్కడ లేదు అంటే ఆయనకి మొత్తం ప్రాసెస్. తమ్ముడు ఏంటంటే ఇక్కడ నుంచి వలస వెళ్ళి బతుకుతున్నాడు, ఒక దగ్గర జాబ్ చేస్తూ. ఏం తెలియదు తనకి, ఫోన్ ఒక్కటే తెలుసు. అన్న నేను ఎట్లా చేయాలంటే తనకు ఇక్కడ నుంచి కమ్యూనికేట్ చేసి ఎంత ప్రాబ్లం ఉంటుంది మేడం. ఒక డే అంతా పోతుంది. ఇప్పటికీ ఏమైనా అన్న ఏమన్నా అయిందా, వస్తుందా అన్న అని అడుగుతాడు. నిజంగా ఒక్క మాట చెప్పాలనుకుంటున్నాను, డబ్బులు వస్తాయా రాదా నాకు కూడా తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్. కానీ ఒక్కటి ఏంటంటే మనం అవేర్నెస్ మాత్రం చాలా క్రియేట్ చేయొచ్చు. మనలాగా ఇంకొకరు మోసపోకూడదు. ఎందుకంటే ఆన్లైన్ స్కామ్స్ ఇది ఒక్కటే కాదు, మేము టెలిగ్రామ్ అనే కాదు, ఒక డెలివరీ అని పెడుతున్నాడు, మనకి యూట్యూబ్లో చాలా ఫేక్ వస్తున్నాయి. సో వీ హ్యావ్ టు రిపోర్ట్ దిస్. ఎప్పుడైతే మనము కంప్లైంట్ చేస్తామో వన్ బ్యాంక్ అకౌంట్ హోల్డ్ అయిపోతుంది. మీకు ఇక్కడ ఇంకో ఇన్ఫర్మేషన్ చెప్తాను మేడం. ఇట్స్ లైక్ ఏంటంటే చాలా మేజర్ యూపీఐడీస్ వచ్చాయి కదా. యూపీఐడీస్లో మేము ఆ యూపీఐడీలో 1 ఫోన్ నెంబర్ ఉంది. వాడు మాకు 150 వేసిన దాంట్లో ఇదేదో కదా యూపీఐడీస్ నుంచి ఏమైనా ఉంటాయి, వీంది ఏమైనా ఉంటాయా అని నేను ఆన్లైన్లో మనం ఐటీ కదా సెర్చ్ చేస్తే అయితే ఆ 5 బ్యాంక్స్ అకౌంట్స్ ఉన్నాయి మేడం ఆ ఫోన్ నెంబర్ మీద. ఆ ఫోన్ నెంబర్ కాల్ చేస్తే వేరే ఊర్లో చెప్తే క్యా భయ్యా క్యా హోనా नहीं यहाँ कोई नहीं है అంటే व्हाट्सएप कहाँ है तुम्हारा व्हाट्सएप कहाँ व्हाट्सएप कुछ नहीं है हमारा व्हाट्सएप नहीं मालूम అని అంటాడు. అంటే ఏం జరుగుతుందంటే ఇక సిమ్ కార్డ్స్ అన్ని అమ్ముకుంటున్నారు అనమాట. ఇప్పుడు లేబర్స్ ఉంటారు, వాళ్ళకి రెడ్ బటన్ గ్రీన్ బటన్ ఉంటే చాలు వాళ్ళకి ఫోన్లో. వాళ్ళ నంబర్ ఏమవుతుంది, వాళ్ళ అకౌంట్ ఏమవుతుంది, వాళ్ళకి అంత సంబంధం లేదు. వాళ్ళు అంటారు మీకు మంత్లీ ఒక 5,000 ఇస్తాము, మీ నంబర్ మాకు ఇచ్చేయండి అంటే వాళ్ళు మాకు 5,000 వస్తున్నాయి కదా అని ఇచ్చేస్తారు. ఆ నంబర్తోని వాళ్ళు వాట్సాప్ వాడుకుంటారు అనమాట. వాట్సాప్ వాళ్ళ బ్యాంక్ అకౌంట్, మీ అకౌంట్ మాకు ఇట్లా ఇస్తే మీకు మంత్లీ 10,000 ఇస్తామంటే వాళ్ళ అకౌంట్స్ అవన్నీ ఇచ్చేసుకుంటారు. కానీ ఇవి ఇక్కడ ఆధార్ కార్డ్ ఇవన్నీ కూడా వీళ్ళే ఉంటాయి కదా. సో పోలీస్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు వీళ్ళని పట్టుకుంటారు. ఇంకోటి ఏంటంటే బ్యాంక్ అకౌంట్స్ కూడా 10,000 మేడం. బ్యాంక్ అకౌంట్ ఇస్తే బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేసి వాళ్ళకి ఇచ్చేయాలి 10,000. ఓకే, రీసెంట్ గా ఇది ఒక మూవీలో కూడా వచ్చింది. దెన్ ఈ ప్రాసెస్ అనుకుంటా ఇది కూడా టెలిగ్రామ్ త్రూ నుంచే ఇవన్నీ సోర్సెస్ అనమాట. టెలిగ్రామ్ లోనే గ్రూప్స్ క్రియేట్ చేసి మనల్ని ఆ గ్రూప్ లో వేసేసి ఎప్పుడు పడితే వాళ్ళే వేసి పెడతారు, ఎప్పుడు పడితే అప్పుడు ఎప్పుడన్నా వాడకన్నా అవసరం ఉన్నాడు అని చెప్పి వేసేస్తున్నారు. టెలిగ్రామ్లో ఒకటే మెసేజెస్. అక్కడ ఏంటంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ మాకు వచ్చాయి, యాస్ ఐ గాట్ 50,000, ఐ గాట్ 1 lakh అని ఎక్సైట్మెంట్గా మెసేజెస్ పెడుతుంటారు అనమాట. దీన్ని చూసి మనం ఎక్కడో ఎంతూజియాజంకి వెళ్ళి యా నేను కూడా వెళ్తాను, నేను కూడా పెట్టేస్తాను అన్నట్టు అయిపోతుంది కదా. సో ఇలా షేర్ చేయడము మనకు వాట్సాప్ లో చాలా వస్తూ ఉంటాయి, ఇది క్లిక్ చేస్తే ఇది వస్తుంది అని. దెన్ ఇవన్నీ చూసుకుంటే ఇంకొకటి ఓటీపీ చెప్తే పోవడము, ఇలాంటివి కూడా చాలా ఉండొచ్చు. అసలు చెప్తున్నాం కదా, మాకు వచ్చిన దాంట్లో చూసుకుంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 5 crores మాకు వచ్చిన దాంట్లో మేము అందాజాగా వేసుకుంటే మేము అంతే. ఇంకెంత ఉండొచ్చు మేము వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ చేసి విక్టిమ్ అయ్యాం కదా. సో దీంట్లో ఇంకొక టైప్ విక్టిమ్ ఎవరంటే మేము ఒకరు బ్యాంక్ అకౌంట్ వేసాం కదా, ఇప్పుడు చెప్పాం కదా అకౌంట్ తీసుకుంటారు, ఆ మధ్యలో ఉన్న అకౌంట్ వాళ్ళకి చెప్తారనమాట. వాళ్ళకి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఇచ్చి ఏంటంటే మీకు ఒక అకౌంట్ నుంచి మనీ వస్తాయి, మీరు ఆ మనీ తీసుకోగానే మీ అమౌంట్లో మీ బ్యాంక్లో పడంగానే అవన్నీ మాకు ట్రాన్స్ఫర్ చేయాలి, అది వాళ్ళ జాబ్ అనమాట. సో ఇప్పుడు ఇక్కడ మేము కంప్లైంట్ ఇవ్వగానే మాలాగానే జాబ్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అని చెప్పి ఆయన తీసుకున్నాడు కదా, ఆయనకి ప్రాబ్లం అయిపోయింది. సో ఇప్పుడు వాళ్ళు కూడా మాకు మెసేజెస్ చేస్తున్నారు, అంటే జాబ్ లాగా ఇస్తారు, జస్ట్ నీకు మనీ వస్తుంది కదా మనీ ట్రాన్స్ఫర్ చేయాలి అంటాడు. దాంట్లో ఏం ప్రాబ్లం ఉంది, చేస్తాను కదా అంటాడు, పర్సంటేజ్ వైస్ ఇచ్చేస్తాడు అనమాట.
ఓకే పట్టుకొని ఇంకా పోలీసులు ఈడీ కూడా వచ్చారంటే ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఏంటి ఇంత ట్రాన్సాక్షన్ ఎందుకు జరుగుతుంది నీ అకౌంట్ నుంచి సడన్గా ఇంత అమౌంట్ ఏంటి, పెద్ద అమౌంట్లు పోతున్నాయి కదా అవునవును. బయటికి ఎందుకు పోతున్నాయి అని కారదీసి పోలీసులు మెత్తగా దోమితే అప్పుడు దాని తర్వాత నిజం చెప్తే ఏంటంటే మళ్ళీ రిటర్న్గా అయిన ట్యాక్స్ కట్టి ప్రాబ్లం అయింది. రియాలిటీ మొత్తం చెప్పండి ఇలా అంటే వాళ్ళకు కూడా పోలీస్ వాళ్ళు కూడా అర్థమైపోతుంది స్కామ్స్ ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి దే ఆర్ నో ఇట్. బట్ ఏం చేయాలి, యాజ్ పర్ ద రూల్ ట్యాక్స్ కట్టించుకోవాలి. ఎందుకంటే మాలాంటి వాళ్ళు కంప్లైంట్ చేసి ఉంటారు, మా అకౌంట్లోకి వేయాలి కాబట్టి వాళ్ళ అకౌంట్లోకి డబ్బులు తీసుకోవాల్సిందే. నువ్వు ఆల్రెడీ చేసావు కాబట్టి శిక్ష అది, లేదంటే కోర్టుకి అవన్నీ వెళ్ళిపోతే ఇంకా ఆయన లైఫ్ పాడైపోతుంది కదా మేడం. అసలు ఈ టెక్నాలజీ వల్ల స్కామ్స్ అన్ని ఇంత అదే టెక్నాలజీ పెరిగిందని ఆనందపడాలో ఇలాంటి జరుగుతూ మనమే మోసపోతున్నామని బాధపడాలో తెలియట్లేదు. అసలు నాకు కూడా అసలు ఈమెకి ఇప్పుడు ఫోన్ పట్టుకుంటే నాకు భయం అవుతుంది. ఫోన్ పట్టుకుంటే ఇలా చూస్తున్నాను నేను, ఎందుకు ఏం చేస్తున్నావు మళ్ళీ అని ఫోన్ లాక్కొని ఇలా చూస్తున్నాను అనమాట. మెసేజ్ చేస్తుంది, మెసేజా అంటే అలా అయిపోతుంది నాకు కూడా. మళ్ళీ ఏమవుతుందో ఎవరికి 600 చేస్తే నిన్న తిట్టేశాను అనమాట నేను. ఎందుకు చేసినావు నాకు చెప్పకుండా ఎందుకు చేసినావు అంటే, నాకు ఆ 600 పోయినందుకు కాదు, మళ్ళీ ఇలాంటివి దేని ఏం చేస్తుందో అనేసి నాకు ఆ టెన్షన్ వచ్చేస్తుంది. ఆ టెన్షన్ నాకు కూడా మళ్ళీ అనిపిస్తుంది, అవును నేను ఎందుకు పిచ్చోళ్ళగా నా వైఫ్ మీద అరుస్తున్నాను, వాట్స్ హ్యాపెనింగ్ టు మీ అని నాకు మళ్ళీ అనిపిస్తుంది అనమాట. బట్ ఎంతైనా భయం అయిపోయింది అలా. అంటే వీ నీడ్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. యా నాకు తెలిసి అందరూ ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో రిలేట్ అవుతున్నారో అందరికి ఇదే టెన్షన్ ఉంది, అవ్వాలి అని కూడా కోరుకుంటున్నాం. ఇప్పుడే ఒకవేళ వేసిన వాళ్ళు ఉంటే కూడా ఇప్పుడే కంప్లైంట్ చేస్తే వాళ్ళకి వచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా మీ టైంని నా కోసం ఇన్వెస్ట్ చేశారు మీరు ఇప్పుడు ఇక్కడ. సో చూసే వాళ్ళు కూడా మీరు కూడా గుర్తుంచుకోండి, ఒకరిని ముంచి గనక అది మన ఇంటికి బియ్యం కొనుక్కుంటే అది మన ఒంటికి అస్సలు మంచిది కాదు, మన ఫ్యామిలీకి అంతకంటే మంచిది కాదు. అండ్ ఇంకొకటి, ఏ బాబు కోసం అయితే వాళ్ళు అమౌంట్ ఇన్వెస్ట్ చేశారో ఆ బాబుని ఒకసారి చూద్దామా. హాయ్ చూసావా, నీ బర్త్డే కోసం మీ మమ్మీ వాళ్ళకి ఎంత తిప్పులు వచ్చాయా. సో ఈ బాబు కోసమే అనమాట మేడం ఇన్వెస్ట్ చేసి 5 lakhs పైన పోగొట్టుకున్నారు. బట్ బుడ్డోడు హ్యాపీగా ఉండాలి. ఎప్పుడు March 10th March 10th బుడ్డోడి బర్త్డే అనమాట. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే లియాన్ లింగోజీ. ఓకే హాయ్. సో వీళ్ళది టిప్స్ అండ్ టాక్స్ లింగోజీ. ఎస్, ఆ యూట్యూబ్ ఛానల్ ఉంది. ఇందులో కూడా వాళ్ళు ఏం జరిగింది అక్కడ స్టేషన్లో ఏం చెప్పారు, దాన్ని ఏమన్నా ఉంటే ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తారు. ఒకవేళ మీకు ఎవరికైనా యూజ్ అయితే ఖచ్చితంగా ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వాళ్ళు చెప్పే టిప్స్ మీకు యూజ్ అయితే మాత్రం యూజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ మళ్ళీ మా కోసం వచ్చినందుకు. బాయ్ బాయ్ ఓకేనా. బాయ్ బాయ్.